జనమంటే ఆయనకి ఎనలేని ప్రేమ, సేవ ఒకటి ఆయన ముందున్న మార్గం. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ ఆయన కర్తవ్యం. ఆయనే కంబాల శ్రీనివాసరావు గారు. నమస్కారం. మనతో పాటు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారు ఉన్నారు. వారు ప్రపంచ ప్రసిద్ధ వైద్య శాస్త్రవేత్త, గొప్ప డాక్టర్. వారు ఎన్నో ఏళ్ల నుంచి, దాదాపు 50 ఏళ్ల నుంచి అమెరికాలో వారు చేస్తున్న వైద్యం, వారు అక్కడ ఉన్న వారి ఖ్యాతి చాలా గొప్పది. కేవలం అమెరికాకే కాదు, మొత్తం భారతదేశంలో అన్ని ఖండాలకి నోరి దత్తాత్రేయుడు గారు తెలుసు. వారు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ముఖ్యంగా క్యాన్సర్ను అరికట్టడంలోనూ, క్యాన్సర్ వచ్చిన వారికి ఒక ఆశని, ఒక ఆశావాదాన్ని కలిగించడంలోనూ, విశ్వాసాన్ని కలిగజేయడంలోనూ అటు ప్రభుత్వాలను, ఇటు ప్రజల్ని నిరంతరం అప్రమత్తం చేస్తూ, పరిశోధన చేస్తూ క్యాన్సర్ లేని ప్రపంచాన్ని సృష్టించాలని అంకితభావంతో పనిచేస్తున్న దత్తాత్రేయుడు గారు 2 తెలుగు రాష్ట్రాలకి, 2 రాష్ట్ర ప్రభుత్వాలకి వారు అడ్వైజర్గా ఇటీవల నియమించబడ్డారు. వారిని అడిగి వారి ప్రయాణాన్ని, క్యాన్సర్ విషయంలో ఏమేం చేయాలి, ఏమేం చేయకూడదు, అలాగే ప్రజలు, ప్రభుత్వాలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇవన్నీ కూడా డాక్టర్ గారి ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం డాక్టర్ గారు. మొత్తం థ్యాంక్ యూ సార్. ముందుగా మీకు అభినందనలు. థ్యాంక్ యూ. చరిత్రలో మొట్టమొదటిసారిగా 2 రాష్ట్ర ప్రభుత్వాలకి ఏకకాలంలో అడ్వైజర్గా క్యాబినెట్ హోదాలో ఉన్న మొట్టమొదటి పర్సన్ మీరే. థ్యాంక్ యూ. ఇంకొక రాజకీయమైన అంశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఏమో కూటమి ప్రభుత్వం, దానికి పూర్తిగా ఆపోజిట్ ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ పార్టీలకి, రాజకీయాలకు అతీతంగా మిమ్మల్ని ఎంపిక చేసుకున్నారు, అడ్వైజర్గా మీరున్నారు. ఇది మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఈ ఆనర్? ఈ ఆనర్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ ప్రివిలేజ్, బికాజ్ మన తెలుగు రాష్ట్రాలు అందరికీ హెల్ప్ చేసే అవకాశం దొరికింది నాకు. ఇప్పుడు నేను అమెరికాలో ఎన్నో చేశాను, అన్ని దేశాలు తిరిగాను, ప్రపంచంలో అందరికీ హెల్ప్ చేశాను. అదంతా ఒక ఎత్తు. మన రాష్ట్రంలో, 2 రాష్ట్రాల్లో ప్రజలకి, గవర్నమెంట్కి సహకరించి ఒక అడ్వైజ్ చేసి ఎలా చేయాలి, ఇంప్రూవ్ చేయాలి, వాళ్ళకి రాక కాదు, వాళ్ళకి వచ్చు, దాన్ని ఎలా స్ట్రీమ్లైన్ చేయాలి అని ఇవ్వటం అనేది పెద్ద అవకాశం అది నాకు. సో ఇక్కడ వాళ్ళతో మీటింగ్ రెగ్యులర్గా నడుపుతున్నాను, క్యాన్సర్ కేర్ టీమ్తో ఆంధ్రప్రదేశ్లోను, ఇక్కడ తెలంగాణలోను. నిన్న మళ్ళీ మీట్ అయ్యాము ఇక్కడ. సో ఇట్ గివ్స్ మీ సో మచ్ సాటిస్ఫాక్షన్ దట్ ఐ కుడ్ గివ్ బ్యాక్ టు మై తెలుగు స్టేట్స్ వాట్ ఐ లెర్న్. సార్, చంద్రబాబు నాయుడు కూడా మీకు ఎప్పటి నుంచి, ఎన్ని ఏళ్ళ నుంచి తెలుసు? గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుసు, ఇప్పుడు తెలుసు కదా. ఆయన మిమ్మల్ని ఎంపిక చేసుకోవటంలో ఆయన ఆ సమయంలో ఏమన్నారు సార్ మీతోటి? రాష్ట్రంలో బాగా అభివృద్ధి చేయాలి క్యాన్సర్ కేర్, ఎటువంటి ప్లానింగ్ అవన్నీ వాళ్ళకి ఇమ్మని ఉంటారు కదా, హెల్త్ సెక్రటరీ వాళ్ళందరూ ఇచ్చి మనకి క్యాన్సర్ ఇన్సిడెన్స్ తగ్గించాలి. దానికి పథకాలు ఏమిటి? ఎందుకంటే ఇది రేస్ విచ్ డిఫికల్ట్ టు విన్ ఇఫ్ యూ డోంట్ ప్లాన్ ఇట్ ప్రాపర్. కరెక్ట్. సో ఆ ప్లానింగ్ అవన్నీ ఇప్పుడు రెగ్యులర్గా ఇస్తున్నాను, రెగ్యులర్గా మీటింగ్. యాక్చువల్గా రేపు మా పొద్దున మీటింగ్ ఉంది విజయవాడలో. నిన్న ఇక్కడ హైదరాబాద్లో అయింది, నిన్న వీళ్ళతో, ఇక్కడ గ్రూప్తో. నిన్న ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళాను, రివ్యూ చేశాను ప్రోగ్రామ్స్. ఎంఎన్జేలో కూడా పీడియాట్రిక్ సెపరేట్ హాస్పిటల్ వెనకాల ఒకటి ఉంది, ఇంకో పెద్ద బిల్డింగ్, అందులో 350 బెడ్స్, అందులో 120 బెడ్స్ ఓన్లీ టు పీడియాట్రిక్స్. అవన్నీ రివ్యూ చేశాను. సో హౌ టు ఇంప్రూవ్ దట్, హౌ టు ప్రొవైడ్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కేర్, ఫ్రీ కేర్ అవును టు పీడియాట్రిక్ పేషెంట్స్. తెలంగాణలో సార్, తెలంగాణ రేవంత్ రెడ్డి మిమ్మల్ని ఎంపిక చేసిన విధానం, మీతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఆయన ఎలా అనుభవం? ఆయన చాలా అద్భుతంగా మాట్లాడారు. ఆయన కూడా మన చంద్రబాబు గారి మాదిరే, మీరు రాష్ట్రానికి హెల్ప్ చేయండి క్యాన్సర్ కేర్ ఇంప్రూవ్ చేసేందుకు. ఇటువంటి రాష్ట్రం ప్రతి చోట వితిన్ 50 మైల్స్లో వాళ్ళకి ట్రీట్మెంట్ అందేట్టుగా చేయాలి. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రివెంటివ్ ఆస్పెక్ట్, స్క్రీనింగ్, ఎర్లీ డిటెక్షన్. ఈ 3 మీద కూడా చాలా ఎక్కువగా ప్లాన్లు ఇవ్వండి అని చెప్పారు. సో దాని ప్రకారం నేను మన హెల్త్ మినిస్టర్ గారితోనూ, సెక్రటరీ గారితోనూ ఒక లాస్ట్ టైం వచ్చినప్పుడు పెద్ద మీటింగ్ పెట్టాం. అందరూ వచ్చారు, డిస్ట్రిక్ట్ నుంచి ప్రిన్సిపాల్స్, సూపరింటెండెంట్స్ ఆఫ్ ఆల్ హాస్పిటల్స్. ఆ పెద్ద మీటింగ్లో రోడ్ మ్యాప్ గురించి మాట్లాడాం, అందరూ ఏం చేయాలని. సార్, 2 తెలుగు రాష్ట్రాల్లో క్యాన్సర్ పరంగా అటు కేరు, ఇటు క్యూరు, అటు అవేర్నెస్
విషయాల్లో ప్రభుత్వాలకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి సార్? రెండు ప్రభుత్వాలకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? మీ ఆధ్వర్యంలో మీ ఇదిలో భవిష్యత్తులో ఏమేమి చేయబోతున్నారు? గవర్నమెంట్స్కి మీరు ఏమేమి అడ్వైజులు ఇస్తున్నారు, ప్రజెంట్ ఇవ్వబోతున్నారు? గవర్నమెంట్ ఏమిటంటే అండి, క్యాన్సర్ అనేది ఒకసారి ప్లాన్ చేసి వదిలేస్తే అయిపోయేది కాదు. ఇది కంటిన్యూస్గా నెంబర్లు యాడ్ అవుతున్నాయి. ఇప్పుడు మొత్తం నేషన్ వైడ్, కంట్రీ వైడ్ చూస్తే ఇండియాలో 1.45 మిలియన్ న్యూ కేసెస్. మన దాకా వచ్చేటప్పటికి ఇక్కడ స్టేట్లో 55-60,000 ఇక్కడ అక్కడ కూడా. సో ఇది మనం ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ పోయి సెంటర్లు పెట్టుకుంటూ పోతే ఈ క్యాచప్ చేయలేం. దాన్ని ఎందుకు వస్తుంది, వాళ్ళకి ఎర్లీగా ఎలా డిటెక్ట్ చేయడం, ప్రివెంట్ చేయటం ఎలా చెప్పాలి, వీళ్ళకి చెప్పినప్పుడే మనం ఈ డైల్స్ కంట్రోల్ చేయగలుగుతాం. కాకపోతే ఇప్పుడు ఏడాది డిసెంబర్ అయిపోయింది, మళ్ళీ జనవరి నుంచి మనం లెక్కలు కట్టుకుంటూ ఉంటే ఇంకో 66,000 యాడ్ అవుతున్నాయి నెక్స్ట్ ఇయర్. పెరుగుతుంది. సో ఆ సైకిల్ని ఎక్కడ బ్రేక్ చేయగలం, ఆ నంబర్స్ని ఇలా ఆ డైల్, నేను ఇంగ్లీష్లో అక్కడ చెప్పేది తగ్గించోట్లే, కంట్రోల్ ది డైల్, పుట్ ఇట్ ఆన్ డిమ్మర్ స్విచ్. డిమ్మర్ స్విచ్లో లేదు, ఇప్పుడు విజృంభించేస్తుంది. అవునవును, బట్ దాన్ని మనం కంట్రోల్ చేయగలుగుతామా? దట్స్ ద ఓన్లీ థింగ్ వీ కెన్ డూ, ఇంపార్టెంట్ థింగ్ వీ కెన్ డూ అండ్ వీ విల్ బీ ఏబుల్ టు డూ దట్. కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? కంట్రోల్ చేయాలంటే దానికి 3 to 4 ఫండమెంటల్స్ ఉన్నాయండి. ఇక్కడే కాదు, నేను అన్ని దేశాల్లో కూడా చేసి చూపించాం. అమెరికాలో అయితే చెప్పక్కర్లేదు, వీ కంట్రోల్ ఇట్ ఇన్ ఏ మేజర్ వే. మనం చేయాల్సిన ఏంటి సార్? మనం చేయాల్సింది ఏంటంటే, నెంబర్ 1, మేక్ ఇట్ యాజ్ ఎ నోటిఫైబుల్ డిసీజ్. నోటిఫైబుల్ డిసీజ్ అంటే ఏమిటి, ఎందుకు నోటిఫైబుల్? మీకు ఎగ్జాంపుల్ కావాలంటే క్విక్ రీసెంట్ ఎగ్జాంపుల్, కోవిడ్ వీ మేడ్ ఇట్ నోటిఫైబుల్ డిసీజ్ అన్ని చోట్ల, మొత్తం దేశం అంతా, రాష్ట్రాల్లో కూడా. దాని అడ్వాంటేజ్ ఏంటంటే, మనకి ఏ హాస్పిటల్లో, ఏ క్లినిక్లో ఎక్కడ కోవిడ్ వచ్చినా వెంటనే రిపోర్ట్ చేయాలి గవర్నమెంట్. అప్పుడు దాని ప్రకారం మనం వ్యాక్సినేషన్ ఇచ్చుకుంటూ పోయాం, దాని ప్రకారం కంట్రోల్ చేసుకుంటూ పోయాం. మనకి మంచి గౌరవం వచ్చింది ప్రపంచంలో, ఏంటి మనం కోవిడ్ బాగా కంట్రోల్ చేసాం. అది ఎందుకంటే సింగిల్ థింగ్, ఇట్స్ నోటిఫైబుల్ డిసీజ్. అలాంటిది దీనికి లేదు క్యాన్సర్. అయ్యో, మా కంట్రీలో 100 ఏళ్ళ నుంచి ఉంది అక్కడ అమెరికాలో. నోటిఫైబుల్ డిసీజ్ అడ్వాంటేజ్ అంటే మనకి నెంబర్లు కరెక్ట్గా వస్తాయి. నెంబర్లు కరెక్ట్గా వస్తే దాని ప్రకారం మనం రీసోర్సులు అడ్జస్ట్ చేసుకుంటాం. అవును, మనకు తెలుస్తుంది, తెలియాలి కదా. అందుకని మేము ఏం చేసామంటే, అమెరికాలో ఏ క్లినిక్లో కానీ రేడియాలజీకి వెళ్తారు కొంతమంది బయాప్సీలు చేయించుకుంటారు, బ్రెస్ట్ బయాప్సీలు, ప్రాస్టేట్లు అన్నీ. అది ఒక సెంట్రల్ ప్లేస్కి వెళ్ళాలి, స్టేట్కి, స్టేట్ హెల్త్ డిపార్ట్మెంట్కి. ఏ డయాగ్నాస్టిక్ సెంటర్, ఏ క్లినిక్, ఏ హాస్పిటల్, ఏ నర్సింగ్ హోమ్లో క్యాన్సర్ డయాగ్నోజ్ అయినా వాళ్ళు ఒక పేపర్ కంప్యూటర్లో పంపించారు. అది మ్యాండేటరీ. మ్యాండేటరీ కాకపోతే ఆ క్లినిక్ లైసెన్స్ తీసేస్తాం. అంత స్ట్రిక్ట్గా ఉండాలి. సో అది ఉంటే మనకి సెంట్రలైజ్డ్ డేటా వస్తుంది. సెంట్రలైజ్డ్ డేటా వచ్చినప్పుడు, అరే ఈ ఊళ్ళో బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ ఉంది, ఫలానా ఊళ్ళో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ఎక్కువ ఉంది, అక్కడ స్క్రీనింగ్లు ఎక్కువ పెట్టాలి, అసలు ఎందుకు వస్తుంది అక్కడ ఇన్వెస్టిగేట్ చేయాలి అనేటువంటి ప్లాన్లు వేయాలి. ఆ ప్లాన్లు వేయాలంటే ముందు మీకు డేటా కావాలి. ఇండియాలో లేదా సిస్టము? ఇండియాలో లేదు. అయ్యో, ఇప్పుడు పార్లమెంట్లో లాస్ట్ మంత్ డిస్కస్ చేశారు, నోటిఫైబుల్ చేద్దామని. అది దే ఆర్ వేకింగ్ అప్ స్లోలీ. మన ఆంధ్రప్రదేశ్లో అయింది, పెట్టించాను, అక్కడ ఇక్కడ కూడా అయింది, ఇక్కడ అవుతోంది, ఆల్మోస్ట్ అయిపోయింది తెలంగాణలో. ఇది ఫస్ట్ స్టెప్. అది ఫస్ట్ స్టెప్. ఆ ఫస్ట్ స్టెప్ అయిన తర్వాత మనం కంట్రోల్ చేసి దాని ప్రకారం మీరు ప్లానింగ్ వేసుకోండి. ఫార్ములా 1 2 3 చెప్తున్నారు కదా, 1 2 3 అంటే ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏమిటంటే, ఈ అవేర్నెస్ పెంచండి. ఫస్ట్ ఇది నోటిఫికేషన్, నెక్స్ట్ ది అవేర్నెస్, ఎర్లీ డిటెక్షన్, స్క్రీనింగ్. ఎందుకంటే ఈ 3 హ్యాండ్ ఇన్ హ్యాండ్ పెడితే కనుక క్యాన్సర్ ఎర్లీగా డయాగ్నోజ్ అవుతుంది. ప్రివెంటివ్ స్ట్రాటజీలు చెప్పండి ప్రజలకి. ఒరే సిగరెట్లు తాగమాక. ఇక్కడ మన ఇండియాలో 1.5 మిలియన్ అన్నాను కదా, 1.5. అందులో 70% ఆఫ్ ది క్యాన్సర్స్ ఆర్ టొబాకో రిలేటెడ్. అంటే 50% టొబాకో రిలేటెడ్. అంటే ఏమిటో మన జీవితంలో ఉంది, అది ప్రివెంటబుల్. ఆపేస్తే చాలు. అది ఒక్క క్యాన్సర్ కాదు, లంగ్ క్యాన్సరే కాదు, మౌత్ క్యాన్సర్, బ్లాడర్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, సర్విక్స్ క్యాన్సర్, అన్నింటికి మూల కారణం క్యాన్సర్ రావడంలో సగం పాత్ర. అది it's a preventable. These cancers I just mentioned are preventable but not prevented yet. బికాజ్ మన హెల్త్ ఎడ్యుకేషన్ సరిగ్గా చేయట్లేదు. సిగరెట్ స్మోకింగ్ తాగద్దు, టొబాకో తినద్దు, ఇవన్నీ.
అది తీసేస్తే మిగిలిన మీద కొంచెం కొంచెం తక్కువ కేసులు అవన్నీ మనం కంట్రోల్ చేస్తాం. ముందు సగం తగ్గుతుంది. ఆ బర్డెన్ తగ్గుతుంది. సో ప్రివెంటివ్ ఆస్పెక్ట్ మీద మీరు ప్రజలకి చాలా ఎక్కువగా పెంచండి, అవేర్నెస్ పెంచండి. దాని తర్వాత స్క్రీనింగ్ పెట్టండి. మనకి కొంతమంది హై రిస్క్ వాళ్ళు ఉన్నారు. అవును, ఇప్పుడు 30 సిగరెట్ పర్ డే 30 ఏళ్ళు తాగిన వాళ్ళు ఉంటారు. అలాగే హై రిస్క్ బ్రెస్ట్ క్యాన్సర్లు ఉంటాయి, ఫ్యామిలీలో ఉంటుంది అందరికి జెనెటిక్గా. వాళ్ళు ఇటు హై రిస్క్ వాళ్ళకి స్క్రీనింగ్ చేయమని చెప్పండి. ప్యాప్స్మియర్ ఒకటి, బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఒకటి, హెడ్ అండ్ నెక్ సింపుల్ ఎగ్జామినేషన్, అంటుంటారు కదా, మ్యామోగ్రామ్. హై రిస్క్ వాళ్ళకి కొంత ఏజ్ 50 దాటిన తర్వాత మ్యామోగ్రామ్ ఒకసారి చేయించుకుని అది బాగుంటే తర్వాత డిలే చేయొచ్చు, 5 years చేయొచ్చు స్క్రీనింగ్. అదే కనుక ఫ్యామిలీ హిస్టరీ ఉంటే వాళ్ళ ఆంట్ కానీ మదర్ కానీ ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ హిస్టరీలో ఉంటే ఫ్యామిలీలో కొంచెం ముందు వెళ్ళండి, 45 yearsకి వెళ్ళండి, 50 దాకా ఆగద్దు. సెల్ఫ్ చెకప్ చేసుకోండి ఎవ్రీ మంత్. ఇవంతా దీనికి $multi-million ప్లాన్లు అక్కర్లా మనకి. అవును, సింపుల్. సో అవేర్నెస్, తర్వాత స్క్రీనింగ్లో బయటపడతాయి. ఎర్లీ డిటెక్షన్ అంటే ఎందుకు, దాని అడ్వాంటేజ్ ఏంటి? అది కనుక లంప్ చిన్నగా ఉంటాయి ఎక్కడైనా సరే, లంగ్లో కానీ బ్రెస్ట్లో కానీ, ట్రీట్మెంట్ బికమ్ సింపుల్. యూ డోంట్ నీడ్ మేజర్ సర్జరీ, మేజర్ రేడియేషన్, మేజర్ కీమోథెరపీ. ఆ మొక్క తీసేసి లంపెక్టమీ అనండి ఎగ్జాంపుల్, బ్రెస్ట్ క్యాన్సర్ అయితే ఒక 4-5 రేడియేషన్ ట్రీట్మెంట్స్ ఇచ్చేస్తే దట్ ఈస్ క్యూర్డ్. ఎంత సేవ్ అయింది పేషెంట్కి డబ్బులు, ఎంత సేవ్ అయింది, ఇన్కన్వీనియన్స్, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వాళ్ళు కీమోథెరపీ అవన్నీ అక్కర్లేదు. అంటే మనం మొక్క దశలోనే కట్ చేస్తాం, మొక్క దశలోనే తీసేసి ఒకప్పుడు రేడియేషన్ ఇవ్వాల్సి వస్తుంది. అది సెకండ్ పద్ధతి. ఫస్ట్దే అవేర్నెస్ పెంచండి, ప్రివెంటివ్ స్ట్రాటజీలు చెప్పండి. ముందు అసలు నోటిఫై అవ్వాలి, తర్వాత అవేర్నెస్, తర్వాత ఏమి స్క్రీనింగ్, ప్రివెంటివ్ ఆస్పెక్ట్ మీద కూడా మనం పెంచాలి. దాని తర్వాత ఎర్లీ డిటెక్షన్, ప్రమోషన్. ఇప్పుడు వాళ్ళకి ఎలాగో క్యాన్సర్ వస్తే వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ సెంటర్లు పెట్టండి. ఇక్కడ ఉంది అది ట్రీట్మెంట్ సెంటర్లు పెట్టడం. మన ఇలా కట్టుకుంటూ ట్రీట్మెంట్ సెంటర్లు పెడితే ఎన్నైనా సరిపోవు మనకి. ఇక్కడ డైలు తిప్పాలి మనం ఇటు పక్కకి. ఎక్కడ ఈ స్క్రీనింగ్లో పెంచాలి, అవేర్నెస్ పెంచాలి, ప్రివెన్షన్ పెంచాలి. ప్యారలల్గా అన్నీ జరగాలి. ఇప్పుడు ప్యారలల్గా జరుగుతుంది నేను చెప్పేది అందరికీ ఏంటంటే అన్ని గవర్నమెంట్స్ కూడా దీని మీద ట్రీట్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మీరు ఎప్పటికీ విన్ చేయలేరు ఈ గేమ్ని. ఇట్స్ ఎ క్రైసిస్. ఇక్కడ ఇవి కూడా కంట్రోల్ చేసుకుంటూ పోతాయి. ఎందుకంటే నంబర్లు కనుక మనం చూస్తే అలార్మింగ్గా ఉంటాయి. చూడండి, రోజుకి 200 మంది ఫీమేల్స్ ఆర్ డైయింగ్ ఆఫ్ సర్వికల్ క్యాన్సర్. 1700 సిటిజన్స్ ఆర్ డైయింగ్ ఆఫ్ ఆల్ క్యాన్సర్స్. ఈ నెంబర్లు చూడండి పర్ డే. ఏది మన ఇంకా ఎక్కువ ఉండొచ్చు, మన వరకు ఏదో ఒక అంచనా వేస్తున్నాం. సో ఈ నెంబర్లన్నీ రికార్డ్స్ లేవు మన దగ్గర, అలార్మింగ్ నెంబర్స్. ది 200 women dying of cervical cancer every day. It could be a mother, sister, anybody. ఎవరైనా కావచ్చు. క్యాన్సర్ హ్యాస్ నో డిస్క్రిమినేషన్. ఎవరైనా చేసేస్తుంది, ఏ వయసు అయినా కావచ్చు. సో ఈ 3 మొట్టమొదటి చెప్పిన ఈ 3 మీద కాన్సన్ట్రేట్ చేయండి. ట్రీట్మెంట్ మీదే కాదు, ట్రీట్మెంట్ ఇవ్వాలి తప్పదు మనం. ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఏం చేసుకో పాపం, మెడికేషన్ ఇవ్వాలి కదా, మంచి ట్రీట్మెంట్. ఈ ట్రీట్మెంట్కి కూడా మంచి సెంటర్లు పెట్టండి. మనకు అదృష్టం ఏంటంటే ఇక్కడ హైదరాబాద్లోను, అక్కడ కూడా అమరావతి, తిరుపతి, గుంటూరు, ఇవన్నీ వైజాగ్, వీటన్ని చోట్ల మంచి సెంటర్లు ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్లో అయితే చాలా ఉన్నాయి మనకి. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ, హైదరాబాద్ అంటే బసవతారకం ఇవన్నీ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో మరి ఉన్నాయా? అంతే. ఇంకా ఈ బసవతారకం హాస్పిటల్ ఇండో అమెరికన్ అని నేనే ఖాయం చేశాను మొదట్లో పెట్టినప్పుడు. బసవతారక ఇండో అమెరికన్ విజయవాడలో కూడా శంకుస్థాపన జరగడం జరిగింది 2-3 months బ్యాక్. ఒక less than 2 yearsలో ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ హాస్పిటల్ అక్కడ, కనెక్టెడ్ టు దిస్ వన్. ఇక్కడ కూడా మనకి నిజామాబాద్లో మంచి హాస్పిటల్ ఉంది, తర్వాత కరీంనగర్లో ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉన్నాయండి. అదేమిటంటే ప్రజలకు అందుబాటులోకి రావాలి. అది ఇంపార్టెంట్ కదా, మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ కనుక మనం ఒక మాస్టర్ ప్లాన్ వేసి చేస్తే విల్ బి ఏబుల్ టు కంట్రోల్. సార్, క్యాన్సర్ స్పెషలిస్టులు, రేడియేషన్ స్పెషలిస్టులు,
ఎక్విప్మెంటు, సెంటర్సు, తర్వాత ఫైనాన్షియల్ ఎబిలిటీ, ఇవన్నీ మనకు ఛాలెంజెస్గా ఉన్నాయని చెప్పుకోవాలి కదా యాక్చువల్గా. ఛాలెంజెస్గా ఉన్నాయి. దాంతోపాటు మనం పాజిటివ్ కూడా చెప్పాలి కొంత. ఏంటంటే ఆరోగ్యశ్రీ ఉంది ఇక్కడ, రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ ఉంది, అవును, అక్కడ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ఉంది ఆంధ్రాలో. ఇవన్నీ సబ్సిడైజ్డ్ కేర్, పూర్వం మాదిరి కాదు మనం. అవును, ఇది 20 ఏళ్ల క్రితం, 15 years బ్యాక్ క్యాన్సర్ వచ్చాడు ఎట్టేళ్లలో తెలియదు, ఎవడు కడతాడో తెలియదు డబ్బు. అవునవును, అది ఫస్ట్ ప్రాబ్లం కదా డబ్బులు. క్యాన్సర్ కన్నా పెద్ద ప్రాబ్లం ఫైనాన్షియల్ బర్డ్ అది. అవునవును, సో అది తగ్గింది ఆ వెసులుబాటు. ఇప్పుడు క్యాన్సర్ అని డయాగ్నోస్ చేస్తే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళచ్చు. ఎందుకంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ నువ్వు ఎక్కడికైనా వెళ్ళి పే చేస్తుంది. అక్కడ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ఎక్కడికైనా వెళ్ళి పే చేస్తుంది. సార్, మీ అబ్జర్వేషన్లో, మీరు గ్లోబల్ లెవెల్ కదా మీ అబ్జర్వేషను, మా ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మీ అబ్జర్వేషన్లో క్యాన్సర్ కేర్లోను, క్యూర్లోను, ట్రీట్మెంట్లోను, అవేర్నెస్లోను ఇంకా మీరు అనుకున్న పాయింట్స్ అన్నీ రావాలి, సాధించాలి అంటే మనకున్న ఛాలెంజెస్ ఏంటి సార్ మీరు ఐడెంటిఫై చేసినాయి తెలంగాణ ఆంధ్రాలో? మన ఛాలెంజెస్ ఏంటంటే ప్రజలకి అవేర్నెస్ రావట్లేదు. ఎర్లీగా పోయి డిటెక్ట్ చేసుకోవాలి. మా రెగ్యులర్ పార్ట్ ఆఫ్ ది స్క్రీనింగ్ లాగా. అందుకని నేను ఏం చేశానంటే సెంటర్కి చెప్పాను, ఇక్కడ స్టేట్లు కూడా చెప్పాను. ఈ ఆరోగ్యశ్రీ, ఇక్కడ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉంది, అక్కడ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ఉంది ఆంధ్రాలో. ప్రివెంటివ్ స్క్రీనింగ్ టెస్ట్ కూడా ఇంక్లూడ్ చేయండి అందులో. ఒక ట్రీట్మెంటే కాదు. ఇప్పుడు మామూలు పేషెంట్ ఉన్నారు 55 ఏళ్ళు ఫీమేల్, 55 years. మేమగ్రంకి వెళ్ళు, మేము కడతాం డబ్బులు. ప్యాకేజీలో ఉంది ఇక్కడ, ఎంకరేజ్ చేయాలి. అలాగే ప్యాప్స్మీర్ చేయించుకోవాలి. ఇప్పుడు ఎక్కడికైనా వాళ్ళు ఏదో ఎయిల్మెంట్కి వెళ్ళారు, అడ్మిట్ అయ్యారు, వెళ్తే వాడు హాస్పిటల్కి ప్యాప్స్మీర్ చేస్తే వాడు ఆరోగ్యశ్రీ డబ్బులు పే చేయాలి దానికి. అవును, అప్పుడు చేసినప్పుడే వాళ్ళకి ధైర్యం వస్తుంది. ఆరోగ్యశ్రీలో ఈ స్క్రీనింగ్లు కూడా ఇన్వాల్వ్ చేయండి. చెప్పారా మీరు గవర్నమెంట్స్కి? చేస్తామన్నారా వాళ్ళు? చేస్తారు. అంటే ఇంకా ఇంక్లూడ్ చేయాలి, ప్రాసెస్ ఉంది కదా. బట్ ట్రీట్మెంట్ అయితే చక్కగా కవర్ అవుతుంది అంతా కూడా. ఇంకా కొన్ని ఇండికేషన్స్ కూడా పెంచుకుంటున్నాం ఆరోగ్యశ్రీలో. కవర్ కాని కూడా అయ్యేట్టుగా చేస్తున్నాను నేను ఇంక్లూషన్లో. సార్, టెక్నికల్గా ఈ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా చాలా ఎక్స్పెన్సివ్, కాస్ట్లీ ఎక్విప్మెంట్స్ కదా. అందులో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. కాస్ట్లీయెస్ట్ ఉన్నాయి, కాస్ట్లియర్ అండ్ కాస్ట్లీయెస్ట్ ఉన్నాయి కదా. వాటిని మనం తెచ్చుకోవాలన్నా, కొనుక్కోవాలన్నా కానీ ఎక్స్పెన్సివ్ కదా, బడ్జెట్ ఓరియంటెడ్ కదా. వాటిని ఎలా మీట్ అవుతారు? అది మనకు ఛాలెంజ్ కాదంటారా? అంటే ఛాలెంజ్ అంటే బేసిక్ ట్రీట్మెంట్ కెన్ బి గివెన్ బై ఎనీ టెక్నాలజీ. సూపర్ డూపర్ టెక్నాలజీ కావాలంటే మీరు వాళ్ళు ఛార్జ్ చేస్తారు ప్రైవేట్ హాస్పిటల్స్. అవును. ఇఫ్ యూ వాంట్ గో దేర్, యువర్ ప్రివిలేజ్, గో అండ్ గెట్ ది హైయర్ లెవెల్ ట్రీట్మెంట్. బట్ in terms of baseline treatment, you can get a baseline treatment anywhere, any hospital, including government hospital. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్సర్న్ చేసుకుంటే మనం ఎక్విప్డ్గా ఉన్నాము మన 2 తెలుగు రాష్ట్రాల్లో. ఎక్విప్డ్గా మన గుడ్ న్యూస్ ఏంటంటే, నేను అమెరికా వెళ్ళి చాలా డెకేడ్స్ అయింది. అవును. బట్ వచ్చినప్పుడల్లా ఇట్స్ ఇంప్రూవ్మెంట్. కొత్త సెంటర్లు, లేటెస్ట్ టెక్నాలజీ ఇక్కడ ఆంధ్రాలో కూడా, తెలంగాణ. ఆ లేటెస్ట్ టెక్నాలజీ రావటం, తర్వాత నాకు మేజర్గా జరిగింది ఏంటంటే ఆరోగ్యశ్రీ దాన్ని పేమెంట్ ఇవ్వటం. సో పూర్వం మాదిరి అవస్థల్లో లేరు ప్రజలు, చాలా మటుకు ప్రజలు. అదొక రకమైన మంచి గుణం మనకు జరుగుతున్న మంచి పరిస్థితి, అదే ఇంప్రూవ్మెంట్. సో టెక్నాలజీ వైజ్ మనకి అంతా ఉంది ఇక్కడ. ఎక్స్పర్టీజ్ కూడా ఉంది. మంచి డాక్టర్లు ఉన్నారు మనకి ఇక్కడ. నేను ట్రైన్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ, అక్కడ కూడా. అంటే గతంతో కంపేర్ చేసుకుంటే క్యాన్సర్ పేషెంట్లు సంఖ్య విపరీతంగా పెరుగుతోంది కదా. ఆ డిమాండ్కు సప్లై తగ్గట్టుగా మనకి ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఉన్నారా, ఎక్విప్మెంట్ ఉందా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా అనేది ఒక సవాల్ కదా. అది ఎక్విప్మెంట్ అయితే ఉన్నది కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్స్లో. గవర్నమెంటే మనం స్ట్రెంగ్తెన్ చేయాలి. ఇప్పుడు అందుకే కదా నేను రౌండ్స్ వేసిందంటే నిన్న ఎంఎన్జేలో. అవును, ఎంఎన్జేలో వేసి ఆ పీడియాట్రిక్ అంకాలజీ, పీడియాట్రిక్ క్యాన్సర్లో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హాస్పిటల్ ఎక్కడా లేదు ఇండియాలో పీడియాట్రిక్స్కి. అయ్యో, ఏమిటి ఇప్పుడు మాకు అమెరికాలో ప్రతి సిటీలోనూ ఉంటాయి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పీడియాట్రిక్ క్యాన్సర్ సెంటర్స్.
ఇక్కడ నేను ఫస్ట్ రౌండ్ వేసినప్పుడు లాస్ట్ టైం అద్భుతమైన ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ ఎంఎన్జేలో. అది దాన్ని ఇంప్రూవ్ చేస్తున్నాం. ప్లాన్స్ ఇస్తున్నాను మన గవర్నమెంట్. ఇంప్రూవ్ చేస్తే దట్ హ్యాస్ ఎ పొటెన్షియల్ టు బికమ్ వన్ ఆఫ్ ది మేజర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ది కంట్రీ. అది ఇండియాలోనే లేవు ఇంతవరకు. ఎక్స్క్లూజివ్ హాస్పిటల్ లేదు. ఏదో సూపర్ స్పెషాలిటీలో ఒక వింగ్ పీడియాట్రిక్, బట్ ఇట్స్ నాట్ గుడ్ ఎనఫ్. సరిపోదు. ఎందుకంటే పీడియాట్రిక్ క్యాన్సర్స్ ఆర్ క్యూరబుల్ 90%. అవును. అందుకని వాళ్ళు జస్ట్ ఇమాజిన్ ఎ చైల్డ్ గెటింగ్ క్యాన్సర్ అండ్ హౌ ది హోల్ ఫ్యామిలీ సఫర్స్. అంటే మీరు అన్నట్టుగా పెడియాటిక్ క్యాన్సర్ క్యూరబుల్ అంటే ఆ పిల్లలకి రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉంటుంది అంటారు కదా. ట్రీట్మెంట్స్ మంచిగా ఉన్నాయి. ట్రీట్మెంట్ కీమోథెరపీ ఇవన్నీ మంచిగా ఉన్నాయి, దానికి పనికొచ్చేవి, బాగా పనిచేసేవి. అంటే రెస్పాండ్ బాగా రెస్పాండ్ అవుతాయి. అందుకని దానికి స్పెషల్గా మనం ఇంట్రెస్ట్ చూపించడం ఇంపార్టెంట్. అది బిఫోర్ నెక్స్ట్ ఇయర్ వీ విల్ మేక్ దిస్ ఎంఎన్జేలో వింగ్ ఉంది, సెపరేట్ పీడియాట్రిక్ వింగ్. ఇప్పుడు మన చిన్నప్పటి నుంచి సార్, మా చిన్నప్పటి నుంచి కూడా, మీ చిన్నప్పటి నుంచి సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని దానిపైన రాస్తారు. సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని దాని మీద రాస్తారు. అది రాస్తూనే ఉన్నారు, జనం తాగుతూనే ఉన్నారు, తాగేవాళ్ళు పెరుగుతూనే ఉన్నారు. ఇప్పుడేమో క్యాన్సర్ కారకంలో సిగరెట్ యొక్క పొగాకు యొక్క పాత్ర 50% ఉందని చెబుతున్నారు. సిగరెట్ ఎందుకు మనం బ్యాన్ చేయట్లేదు? 50% కన్నా ఎక్కువ ఉంది పొగాకు, టొబాకో స్మోక్ వల్ల. చుట్ట కావచ్చు, సిగరెట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అది బ్యాన్ చేయటం అనేది మన డిస్కషన్లో, ఎందుకంటే చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ అది. ఇక్కడ మేము బిల్ క్లింటన్ టైంలో, ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ ఉన్నాడు, అప్పుడు విపరీతమైన ఫైన్స్ వేశాడు వాళ్ళ మీద, టొబాకో కంపెనీ మీద. మీరు ఎందుకంటే విత్ ఇన్ స్కూల్ ప్రెమిసెస్ ఆర్ అవుట్ సైడ్ స్కూల్ డోంట్ గివ్ ప్రమోషన్, బిల్ బోర్డ్స్ పెట్టి. అవును. సో ఇట్లాంటివన్నీ చేస్తే వీ హ్యావ్ సీన్ లోవర్ నంబర్స్ ఆఫ్ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్ ఇన్ అమెరికా కంట్రోల్ అయింది. సో ద మోడల్ ఇక్కడ ఉపయోగించవచ్చు మనం. ఇట్ కెన్ బి డన్ కంట్రోల్. ఏంటంటే వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా చేశాడు ఆయన చేయటం. అసలు మనం టోటల్గా ఎందుకు బ్యాన్ చేయకూడదు అంటున్నాం? బ్యాన్ చేస్తే దానికి తగ్గట్టుగా కంప్లైంట్స్ చేసేందుకు పెద్ద ఉండాలి ఒక సిస్టమ్. దాని కంప్లైంట్ మనసులోంచి రావాలి, అరే ఇది ఇట్స్ నాట్ గుడ్ ఫర్ మీ అని. వీ కెన్ టెల్ హిమ్, పబ్లిక్ టెల్ ఎవ్రీవన్, అరే ఇట్స్ నాట్ గుడ్, దేర్ సో మెనీ క్యాన్సర్స్ అసోసియేటెడ్ విత్, నాట్ ఓన్లీ క్యాన్సర్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా, లంగ్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయని చెప్పి, మరి అందుకనే అవేర్నెస్ ఇవన్నీ బాగా పెంచాలి. అంటే అలా ఇప్పుడు అది చెబుతున్నా కానీ మనుషులు మారటం లేదు కదా. మారలేదు. దానికి యాక్సెసిబిలిటీ తగ్గించాలి మనం. యాక్సెసిబిలిటీ అంటే ఇది ప్రోడక్ట్స్ అందుబాటులో ఉండకూడదు. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏమిటంటే, సార్ పూర్తిగా సిగరెట్ వీటిని బ్యాన్ చేస్తే ఏంటి నష్టం? మనకన్నా ఆర్థికంగా నష్టం అవుతుందా? ఆర్థికంగా నష్టం కాదు, బ్యాన్ చేసేందుకు అది పాలసీ మేకింగ్. గవర్నమెంట్ ఇఫ్ దే వాంట్ టు డూ దే కెన్ డూ ఇట్, నో ప్రాబ్లం. బట్ ది ఇష్యూ ఈజ్, ఇక్కడ దాని పేరు ఇండోర్లో, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇది ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి హ్యాబిట్? ఇప్పుడు 30 ఏళ్ళు వచ్చిన తర్వాత మొదలెట్టాడు వాడు, 40 ఏళ్ళు వచ్చిన తర్వాత మొదలెట్టాడు వాడు, స్కూల్లో కాలేజీలో మొదలెడతాడు సిగరెట్. ఆ కాలేజీలో వాడికి అక్కడ మొదలెట్టాలి మనం, వాడికి ఎడ్యుకేషన్. హై స్కూల్లో మొదలెట్టాలి. హై స్కూల్లో మొదలవుతుంది. ఇప్పుడు ఎవరో మా అమ్మాయి కూడా డాక్టర్. చిన్నప్పుడు స్కూల్లో నేను లెక్చర్లు కూడా చెప్తూ ఉంటాను ప్రివెంషన్ గురించి. ఐ టోల్డ్ మై డాటర్, ఏం చెప్పండి, అమ్మ మీ స్కూల్లో కావాలంటే ఇస్తాను, మేక్ షూర్ దట్ యువర్ అట్లీస్ట్ యువర్ ఫ్రెండ్స్ ఇన్ హై స్కూల్ ఆర్ నాట్ స్మోకింగ్ అంటే ఒకటే ఆన్సర్ చెప్పింది మా అమ్మ, ఇట్స్ టూ లేట్ డాడీ అని. అవును, అలా అక్కడ పట్టుకోవాలి మనం. ఇప్పుడు ఇండోర్ అని ఎందుకు చెప్పానంటే, ఇండోర్లో అన్ని స్కూల్స్లోనూ స్కూల్ ఎంటర్ అయ్యే ముందు ప్రేయర్ ఏదో చేస్తారు కదా, అప్పుడు దే హ్యాడ్ టు టేక్ ఎ ఓత్, ఐఎమ్ నాట్ టచింగ్ టొబాకో ఇన్ మై లైఫ్ టైం. అది రింగ్ అవుతూ ఉండాలి కంటిన్యూస్. దానివల్ల వచ్చే ప్రమాదాలు ఇవన్నీ, అంటే దానికి చాలా విల్ పవరు, చాలా సెల్ఫ్ డిసిప్లిన్ ఇవన్నీ ఉండాలి. అవి తగ్గిపోతున్న కాలంలోకి వచ్చేసాం కాబట్టి అవైలబుల్ లేకుండా స్ట్రిక్ట్గా ఉంటే తప్పితే మనుషులు మారే పరిస్థితి లేదు ఇప్పుడు. కానీ ఈ ఎడ్యుకేషన్ బిగినింగ్ నుంచి ఇవ్వాలి, ఇక్కడ ఇచ్చి లాభం లేదు. మనం వాడు 30-40 ఏళ్ళు వచ్చింది చిన్నప్పుడే. అలాగే మద్యము, డ్రింకు, ఆల్కహాల్ యొక్క పాత్ర ఏముంటుంది సార్ క్యాన్సర్లో? ఆల్కహాల్ పాత్ర కూడా ఎక్కువ ఉంది. ఉందా? ఎక్కువ ఉంది. ఎందుకంటే
ఈ స్మోకు ఆల్కహాల్ రెండు కలిసినాయంటే ఎవడేం చేయలేడు ఇంకా. అదే ఈ ఆల్కహాల్ ఏం చేస్తుంది, ఈ థ్రోట్ క్యాన్సర్లు, ఇసాఫేజియల్ క్యాన్సర్లు, స్టమక్ క్యాన్సర్లు, లివర్ క్యాన్సర్, లివర్ సిరోసిస్, ఇవన్నీ ముందుకు పెట్టేస్తుంది. ఇది దానికి ఇంకా ట్రీట్మెంట్ చాలా కష్టం అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ ఆర్గన్స్ అన్నీ పాడిపోయినాయి. అవును. చూడు, సిగరెట్ మనం కంట్రోల్ ఆపలేకపోతున్నాము. సరే, మద్యం అనేది ఇంకా అది ఆదాయ మార్గం అని చెప్పి చెబుతున్నారు. అంటే ఇవన్నీ ఎడ్యుకేషన్ అండి, అవేర్నెస్, హెల్త్ ఎడ్యుకేషన్. హెల్త్ ఎడ్యుకేషన్ చెప్పి నేను చెప్పాను కదా, మీరు ఇక్కడ మొదలెట్టు, మాకు ఇక్కడ మొదలెట్టు, స్కూల్ దశ అక్కడ మొదలెట్టాను. మొన్న నేను విజయవాడ వెళ్ళినప్పుడు లాస్ట్ ట్రిప్లో మేరీ స్టెల్లా కాలేజీలో, తెలుసు కదా మీకు, ఫేమస్ అక్కడ ప్రివెన్షన్ గురించి మాట్లాడాను నేను 1 గంట. ఒక 1500 కాలేజ్ గర్ల్స్ వచ్చారు, వాళ్ళ అందరి చేత చెప్పించాను. ఇప్పుడు గర్ల్స్ కూడా తాగుతున్నారు సిగరెట్, వాళ్ళకి అందరి చేత చెప్పించాను నేను. దాని యొక్క ప్రమాదాలు ఏంటి, ఇంటికి వెళ్ళి మీ ఫ్యామిలీకి కూడా చెప్పండి, మీ ఫాదర్కి చెప్పండి, మీ బ్రదర్స్కి చెప్పండి. ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ చెప్పడం అయిపోయిన తర్వాత మీరే వాళ్ళతో ఒక ఒట్టేయించుకోవాలి. అదే అంబాసిడర్స్ అంటాను నేను వాళ్ళని. అదే సో మద్యము సిగరెట్టు ఆ రెండింటి మీద కంట్రోల్ రావాలి. కంట్రోల్ రావట్లేదు కాబట్టి స్వయం క్రమశిక్షణ, సెల్ఫ్ డిసిప్లిన్ రావాలి. ఇది రావాలంటే మనం చిన్నపిల్లల స్కూలింగ్ దశలోనే వాళ్ళని అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. హై స్కూల్, మెయిన్గా హై స్కూల్ లెవెల్ నుంచి చెప్పుకుంటుకోవాలి. తర్వాత వీళ్ళని కూడా 30, 40, 50 years ఉన్నవాళ్ళు మనకి వేదాంతం చెప్తూ ఉంటారు. అవును. ఏంటంటే వాళ్ళు చెప్తారు, మనంగా చెప్పడం. ఎలాగో తాగడం అయింది, 32, 20 ఏళ్ళు తాగాను, ఇంక ఇప్పుడు ఆపి ప్రయోజనం ఏంటంటారు. అది తప్పది. నువ్వు ఎప్పుడైతే ఆపడం మొదలెట్టావో ఆ సెల్స్ అన్నీ మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతాయి. అంతే కదా, ముందుకు వెళ్ళేవి క్యాన్సర్కి వెనక్కి నార్మల్ అయిపోతాయి, బ్యాడ్ సెల్స్ పోతాయి. అది సిగరెట్ ఆపేస్తే వెంటనే స్టార్ట్ అవుతుంది హెల్త్. టైం పడుతుంది, బట్ ముందుకు వెళ్ళాం, క్యాన్సర్కి వెళ్ళాం. అవును, నార్మల్ సెల్కి వెళ్తాయి. సో అంత ఇంపాక్ట్ ఉంది. అంతే. సో సిగరెట్, ఈ స్మోకింగ్, డ్రింక్ కాకుండా ఇంకేమున్నాయి సార్ మన ఎఫెక్ట్ చేసేవి? ఇవన్నీ ఉన్నాయి కదా మనకి, ఆ వాతావరణం, ఎన్విరాన్మెంట్లు, తర్వాత ఈ హెర్బిసైడ్స్, పెస్టిసైడ్స్, ఇవి ఎలా వాడాలి, ఎలా వాడకూడదు, కెమికల్స్, ఇవన్నీ కూడా మనకి ఎడ్యుకేషన్ చేయాలి రైతులకి మెయిన్గా. ఇప్పుడు మనకి అగ్రికల్చర్ వైజ్ పెద్ద స్టేట్ ఏది? పంజాబ్. అవును, పంజాబ్లో విపరీతమైన క్యాన్సర్, ఎందుకంటే ఈ పెస్టిసైడ్స్, హెర్బిసైడ్స్ ఇవన్నీ వాడతారు వాళ్ళు పంటలకి. అందులో వాళ్ళకి వాడటం చాలా మందికి తెలియదు ఎలా వాడాలి. ఆ బస్తాలు ఉంటాయి కదా, బ్యాగ్స్ తెచ్చి ఇంటి ముందు పెట్టుకుంటారు. పెట్టకూడదు, ఎక్కడో ఉండాలి, దూరంగా ఉండాలి. అది ఇంట్లో పెడితే అందరూ పిలిచేది అదే గాలి, పిల్లలు పిలిచేది అదే గాలి. సో అక్కడ లుకేమియాస్, బ్లడ్ క్యాన్సర్లు, ఇవన్నీ. ఇటువంటి ఎడ్యుకేషన్ మీరు చెప్పింది చాలా ఇంపార్టెంట్ కదా సార్. ఇప్పుడు సిగరెట్, డ్రింక్ ఎంత ఇదో మన మూలాలు, మన తినే ఆహారము, మనం పీల్చే గాలిలోనే అరికట్టాలంటే మనం కెమికల్స్ లేని వ్యవసాయాన్ని చేయాలి కదా. కెమికల్స్ లేని చేయటం ఒకప్పుడు కష్టం అవుతుంది, బట్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలని. అవును. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఇవన్నీ మీరు చెప్తున్నారు. అందరికీ నేను అందరి మీట్ అయినప్పుడల్లా టీంకి రీఇన్ఫోర్స్ చేస్తుంటాను మీట్ అయినప్పుడు. ఇప్పుడు నరేంద్ర మోదీ కూడా ఈ హెల్త్ పైన ఆయన కూడా ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. త్వరలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మిమ్మల్ని అడ్వైజర్గా తీసుకుంటుందేమో అనుకుంటున్నాను నేను. తీసుకోకపోయినా నాకు అది కాదు, వాళ్ళకి ఆల్రెడీ హెల్ప్ చేస్తున్నారా? ఇప్పుడు నిన్న మహారాష్ట్ర అక్కడ ఉన్నాను నేను, అహ్మద్ నగర్లో. అక్కడ ఇలాగే ప్రజెంటేషన్లు అన్నీ ఇచ్చాను, డాక్టర్లు అందరూ వచ్చారు మొత్తం మహారాష్ట్ర వాళ్ళు. సో టైటిల్ నథింగ్ టు డూ విత్ వాట్ యు వాంట్ టు డూ. కరెక్ట్. సో మన భారతదేశంలో కూడా మన హెల్త్ పాలసీలో క్యాన్సర్ విషయంలో ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు తెలుగు స్టేట్స్కు ఇవన్నీ ఏం చేస్తున్నాయో వాళ్ళు కూడా అవే చేయాలి. వాళ్ళు చేస్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ సపరేట్ సలహాలు ఏమైనా ఉన్నాయా మీరు ఇచ్చేవి? ఉన్నాయి. ఇప్పుడు ఇవే వాళ్ళకి సబ్సిడైజ్ కేర్ పెంచండి, ఇవి ప్రివెన్షన్, స్క్రీనింగ్లు ఇంక్లూడ్ చేయండి అందులో సబ్సిడైడ్ కేర్లో. తర్వాత వ్యాక్సినేషన్, ఇప్పుడు హెచ్పివి వ్యాక్సినేషన్ ఉంది, సర్వికల్ క్యాన్సర్ తగ్గించేందుకు, ఎలిమినేట్ చేసేందుకు, తగ్గించడం కదా, ఎలిమినేషన్, దానికి ఫ్రీగా అందరికీ ఇవ్వండి అన్ని రాష్ట్రాలకి. ఇప్పుడు కొంచెం డబ్బులు కట్టాలి వాళ్ళు. అవును. ఇప్పుడు కొన్ని వాళ్ళు ఇప్పుడు ఇండో అమెరికన్లో ఇస్తాం మేము, అన్ని సెంటర్స్కి ప్రొవైడ్ చేయండి.
కోవిడ్ చేసినట్టు ఇది కూడా చేయాలి. అంతే అంతే. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా 200 women ఆర్ డైయింగ్ ఎవ్రీ డే అంటే ఎంతమంది చూసుకోండి. అవును, అది కూడా ఇంకా ఎక్కువే ఉంటారు, మనకు ఆ నెంబరు ఎక్కువ ఉంటారు. అది వ్యాక్సినేషన్ ఈజ్ ప్రూవ్ టు బి ప్రివెంటేటివ్. దే విల్ నెవర్ గెట్ సర్వికల్ క్యాన్సర్ అగైన్. ఓహో, అవన్నీ ప్రూవ్ చేసాం మేము అమెరికాలో. దానికి హెజిటేషన్ ఏం లేదు. అంటే క్యాన్సర్ని మనం ట్రీట్ చేయడంలో, కేర్ని, టోటల్గా క్యాన్సర్ని అడ్రస్ చేయడంలో అమెరికాలో అది బెస్ట్గా ఉంది. అమెరికా బెస్ట్గా ఉందా? అమెరికా అడ్వాన్స్డ్, మోస్ట్ అడ్వాన్స్డ్. ఎందుకంటే మేము వీఆర్ ఆల్వేస్, అంటే తక్కినవి కాదంటే వాళ్ళకి నచ్చదు. వీఆర్ ఆల్వేస్ అట్ ది కటింగ్ ఎడ్జ్ ఆఫ్ సైన్స్. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఇన్నోవేషన్ డ్రైవ్స్ అస్. ఏదో ఇంప్రూవ్ చేసుకుంటూ పోవాలి. అవును, ఇంప్రూవ్ చేసుకుంటూ పోవాలి. మనం ది బెస్ట్ అమెరికా అడ్వాన్స్డ్గా మోస్ట్ ఉన్నారు కాబట్టి మన ఇండియాలో తెలుగు రాష్ట్రాల్లో మనం ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాము? డబ్బు ప్రాబ్లమా, ఏంటి ప్రాబ్లం? డబ్బు. హెచ్పివి వ్యాక్సినేషన్ ఎగ్జాంపుల్. వై వీ కెనాట్ యూజ్ దట్ ఫ్రీ ఆఫ్ చార్జ్ ఇన్ ఎవ్రీ సెంటర్. ఇది బికాజ్ ది అవైలబిలిటీ ఆఫ్ ది వ్యాక్సిన్ మన వాళ్ళే ప్రొడ్యూస్ చేస్తున్నారు చక్కగా. అవును, అది లోయెస్ట్ ప్రైస్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్ హెచ్పివి వ్యాక్సిన్. హెపటైటిస్కి మనమే కనుక్కున్నాం, మన వరప్రసాద్ రెడ్డి గారి. మేజర్ బ్రేక్ త్రూ. అలాగే క్యాన్సర్కి కూడా మనం వ్యాక్సినేషన్ ఇంపార్టెంట్. తర్వాత మీరు ఒక పత్రికలో రాశారు, పంచామృతం అని చెప్పి రాశారు కదా, ఆ పంచామృతం ఏంటి సార్? 5 పంచామృత్ సొల్యూషన్ అని నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో రాశాను. పంచామృత్ సొల్యూషన్ టు అడ్రస్ క్యాన్సర్ క్రైసిస్ ఇన్ ఇండియా. అందులో నెంబర్ 1 మనం డిస్కస్ చేసాం ఇందాక. నెంబర్ 1 ఈజ్ నోటిఫైబుల్ డిసీజ్. మేక్ క్యాన్సర్ ఏ నోటిఫైబుల్ డిసీజ్. కన్సిడర్ చేస్తున్నారు, అవుతుంది, నెమ్మదిగా అవుతుంది. నెంబర్ 2 చెప్పాను కదా, స్పెండ్ మోర్ రీసోర్సెస్ ఆన్ హెల్త్ ఎడ్యుకేషన్, అవేర్నెస్, ప్రివెన్షన్, స్క్రీనింగ్, ఎర్లీ డిటెక్షన్. మూడోది ఏమిటంటే ట్రై టు ప్రిపేర్ క్యాన్సర్ అట్లాస్ ఫర్ ఈచ్ స్టేట్. ఈ స్టేట్ అంటే క్యాన్సర్ అట్లాస్ అంటే ఏంటో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మ్యాప్ కాదు, బుక్, బైబుల్. ఏంటంటే మనం వీఆర్ పేయింగ్ ఫర్ క్యాన్సర్ కేర్ ఎవ్రీవేర్. ఇక్కడ మన రాష్ట్రాల్లో ఆ డేటా అంతా మన దగ్గర ఉంది, కంప్యూటర్లో ఉంది. ఏంటి మీకు పేషెంట్ హ్యాజ్ ఎ మాస్టెక్టమీ, ఆ డేటా మన దగ్గర ఉంది. ఈ పర్టికులర్ రాజమండ్రి అనండి, లేకపోతే నిజామాబాద్ అనండి, ఎన్ని మ్యాస్టెక్టమీలు ఆ ఊరి నుంచి వచ్చినాయి జిప్కో ఉంటుంది కదా, డేటా అంతా ఉంది. అది 90% యాక్యురేట్ డేటా. అది ఆ డేటా ఎవరు చేస్తున్నారు? అది మన ఆరోగ్యశ్రీ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ అక్కడ కూడా. ఆ డేటాని రివ్యూ చేసి ప్రాస్పెక్టివ్గా ఒక అట్లాస్ లాగా చేస్తే మన రాష్ట్రంలో ఎన్ని క్యాన్సర్లు ఉన్నాయి 90%. మన ఐసీఎంఆర్ ఢిల్లీ వాళ్ళు మన నెత్తిన పడేస్తుంటారు, ఇన్ని నెంబర్లు ఉన్నాయి మీ స్టేట్. వాడు పడేటందుకు మనమే చేసుకోవచ్చు కదా. వాళ్ళకంటే అలర్ట్ ముందే ఉండాలి. వాళ్ళది కరెక్ట్ అనో కదా నాకు కొంచెం నమ్మకం అటు ఇటుగా ఉంటుంది. ఇది చేస్తే ఇది 90% యాక్యురేట్ మనకి డేటా అట్లాస్. అప్పుడు మీకు బలానా ఊరు అట్లాస్లో వెళ్ళి మ్యాప్లో అది నొక్కితే మీకు ఇది కంప్యూటరైజ్ చేసి ఆన్లైన్ ఆ ఊరిలో పాపులేషన్ ఎంత, ఎన్ని క్యాన్సర్లు ఉన్నాయి, ఏ టైప్ క్యాన్సర్లు ఉన్నాయి, మేల్ ఎంత ఉంది, ఫీమేల్ ఎంత ఉంది అని చూసుకుంటే, ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా ఉందనుకోండి, 60% ఉందనుకోండి, మన రీసోర్సులు అన్నీ అక్కడ పెడతాం. కలెక్టర్ గారు వీళ్ళందరూ ఉంటారు, దే విల్ పుట్ ది రీసోర్సెస్ దేర్. ఆ రీజియన్లో, ఆ తాలూకులో, ఆ డిస్ట్రిక్ట్లో మన స్ట్రాటజీ మొత్తం తెలుసుకోవచ్చు. అది ఇంపార్టెంట్ కదా అది. సో ఇలా ఉంటే అది బైబుల్ లాగా చూసుకుంటాం మనం. ఎవ్రీ 5 years రివైజ్ చేస్తాం. బైబుల్ అంటే భగవద్గీత అనండి. ఇప్పుడు అక్కడ ఆంధ్రాలోను తెలంగాణలోను అది ఆల్మోస్ట్ రెడీ అవుతుంది. అయితే అది వెరీ ఇంపార్టెంట్ టూల్ మనకి. అది రూట్, అది దాన్ని చూసుకొని మనం వెళ్ళాలి. చూసుకుని మనకి ఐడియా వస్తుంది. గూగుల్ మ్యాప్ లాగా ఎలా ఉంది, ఎందుకంటే మనం పే చేసిన ప్రొసీజర్లు అవన్నీ. అంతేకాదు, ఎక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంది, ఎక్కడ తక్కువ ఉంది, రెడ్ మార్క్, గ్రీన్ మార్క్ ఇలా ఉంటాయి కదా, అలా మ్యాప్లో చూసుకొని మనం ఎలా దాన్ని డీల్ చేయాలి, ఎలా ట్యాకిల్ చేయాలి తెలుసుకుంటాం. ఫోర్త్ ఏంటంటే ఈ ఎర్లీ డిటెక్షన్ క్యాంప్స్ ఉన్నాయి. మొబైల్ స్క్రీనింగ్ వ్యాన్స్ అందరికి ప్రతి వాళ్ళు చేస్తున్నారు. హాస్పిటల్ కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బాగా చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఎన్జిఓలు ఉంటారు కదా, వాళ్ళు
మేము బలానా చోట స్క్రీనింగ్ చేస్తున్నాం, బలానా ఊరు ఎడుతున్నాం అని. ఎందుకు ఆ ఊరు ఎడుతున్నాం అంటే ఆన్సర్ చెప్పరు. అక్కడే తేలిగ్గా ఉందనో లేకపోతే డ్రైవబుల్ డిస్టెన్స్ అంటాడు తప్ప అవును అక్కడ నెసెసిటీ ఉంది అని తెలియదు ఇతనికి. వీళ్ళకి తెలియదు. మన క్యాన్సర్ అట్లా చూస్తే తప్ప ఇన్ఫర్మేషన్ లేదు కదా, డేటా లేదు. అందులో ఈ ఎన్జిఓలు చాలామంది బలానా ఊరు ఎడతారు, ఇంకో ఊరు తీసుకెడతారు వ్యాన్, అక్కడ చేస్తారు. ఈ రెండవ కంపెనీ వస్తాడు ఎన్జిఓ వాడు వచ్చినప్పుడు వాడికి గైడెన్స్ లేదు, ఎక్కడ చేయాలి ఎక్కడ చేయకూడదు. సో ఒక సెంట్రలైజ్డ్ ప్లేస్ ఇన్ ది హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ హియర్ అండ్ ది ఆంధ్ర ఆల్సో అండ్ తెలంగాణ అండ్ ఆల్ ఓవర్ ది కంట్రీ. ఒక సెంట్రలైజ్డ్ ప్లేస్ ఆఫ్ కోఆర్డినేషన్, ఒక వింగ్ అంటే కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అంటాను నేను. అవునవును. దాన్ని పెడితే మీకు ప్రతివాడు ఎవడు ఎన్జిఓ ఏం చేసినా కూడా వీళ్ళకి ఒక ఇది రాయాలి ఆన్లైన్, మేము చేస్తున్నాం ఈ ఊళ్ళోని, ఇక్కడ ఉంటుంది మన దగ్గర. ఇప్పుడు నెక్స్ట్ వాడు వచ్చాడు వాడికి ఏమని చెప్తామంటే ఇక్కడికి వెళ్ళమాకు ఇంకో ఊరు వెళ్ళమంట. కోఆర్డినేషన్ అవును, ఆన్లైన్ ఎవ్రీథింగ్, ఆన్లైన్ ఎవ్రీథింగ్. సో మీకు చేసినప్పుడు స్క్రీనింగ్ మీరు మీ డేటా మాకు పంపించండి గవర్నమెంట్. ఇప్పుడు ఆర్టీజీఎస్ అంటుంటాడు చంద్రబాబు, అంటే రియల్ టైమ్ గవర్నెన్స్. సో ఈ టెక్నాలజీని, అడ్వాన్స్డ్ టెక్నాలజీని మనం అందిపుచ్చుకొని మన సిస్టమ్ను సెల్ఫ్ మొబైల్లో నుంచే కంట్రోల్ చేయొచ్చు. మనం మొబైల్ కంట్రోల్ చేయొచ్చు. ఇదే అంతే. ఇప్పుడు ఈ కోఆర్డినేటెడ్ సెంట్రల్ కమాండ్ సెంటర్ ఉంటే మనం విల్ బి ఏబుల్ టు గైడ్ వేర్ ఈజ్ ది స్క్రీనింగ్ నీడెడ్. ఓరల్ స్క్రీనింగ్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ఎక్కువ ఉంది వైజాగ్లో, లేకపోతే కరీంనగర్లో, ఇక్కడ అక్కడ బాయ్ స్క్రీనింగ్ అక్కడ చేయండి రా బాబు మీరు వెళ్ళి, చాలా ఇంపార్టెంట్ మాకు, మీ డేటా మాకు పంపించండి. అవును, ఆ కోఆర్డినేషన్ కోసం కమాండ్ కంట్రోల్. ఐదోది సార్, ఐదోది ఏమిటంటే మనకి ఎన్ఆర్ఐలు చాలామంది ఉన్నారు అమెరికాలోను యూకేలోను. ప్రతివాడు ఏదో ఊరు నుంచి రావాల్సిన వాడే కదా ఇండియాలో, ఆంధ్రాలో, తెలంగాణ. అవును. అప్పుడు మీ విలేజ్లో మీ ఊర్లో మేము క్యాంప్ పెడతాం, పెట్టు హెల్ప్ చేయము మాకు, నీ ఊరు వాళ్ళకే నేను ప్రొవైడ్ చేస్తాం జన్మభూమి. సో వాళ్ళతో టై పెట్టుకోండి మీరు. ఆపిఎన్ మాకు అమెరికన్ అసోసియేషన్ ఉంది డాక్టర్లది, తక్కిన అసోసియేషన్ వాళ్ళతో టై పెట్టుకుని అబ్బాయి ఇది స్క్రీన్ చేద్దాం అనుకుంటున్నా, యూ సపోర్ట్ ఇట్ ఆర్ యూ గెట్ ఇన్వాల్వ్. అంటే వాళ్ళ ఊరికి, వాళ్ళ ఇంకో పక్క ఊరికి కాదు, మీ ఊరికి జన్మభూమి అంటారు కదా అలాగా. సో ఇవన్నీ చేస్తే విల్ బీ ఏబుల్ టు టేక్ అప్పర్ హ్యాండ్. ఓ వెరీ గుడ్. అప్పర్ హ్యాండ్. ఈ పంచామృతం అమెరికాలో ఉందా? అదే ఎప్పుడో పెట్టాము. అవునా? ఇవన్నీ అసలు పంచామృతం డిస్కషన్ దాకా వెళ్ళక్కర్లే, అవన్నీ ఆటోమేటిక్గా అయిపోతుంటాయి, జరుగుతున్నాయి ఎప్పటి నుంచో. ఎప్పటికి. సో ఈ పంచామృతం ఇట్ కెన్ బి అప్లైడ్ టు ఎనీ కంట్రీ, ఎనీ స్టేట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దృష్టికి, నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్ళారా మీరు? సో వాళ్ళు ఇంకా ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేయాలి కదా. 1 by 1 చేస్తున్నారు ఇప్పుడు, కొన్ని చేస్తున్నారు వాళ్ళు. విల్ బి డన్ హోప్ఫుల్లీ వెరీ సూన్. మన తెలుగు స్టేట్లో నేను అక్కడ ఇక్కడ కూడా నాకు ఉంది కదా, వాళ్ళకి బ్రెయిన్ వాష్ ఇచ్చేస్తున్నాను. ఏమైంది ఇప్పుడు చెప్పాను కదా క్యాన్సర్ ఎట్లా తయారవుతుందని 2 స్టేట్లకి. ఈ తర్వాత ఈ కోఆర్డినేషన్కి ఏమో హెల్త్ డిపార్ట్మెంట్తో చేస్తున్నాను. ఎవరు ఎన్జిఓలు కానీ నాన్ ఎన్జిఓస్, ఇఫ్ దే ఆర్ డూయింగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ దే హ్యావ్ టు ఇన్ఫార్మ్ యూ. ఒక మనిషికి ఒక శరీరంలో భాగంలో ఇక్కడ క్యాన్సర్ వచ్చిందని ఎలా తెలుసుకోవాలి అతను వితౌట్ వెళ్ళకుండానే? ఎలా తెలుసుకుంటే అది కూడా నా డిఫికల్ట్. నేను ఒకటే చెప్తాను, ఏదైనా సరే రుగ్మత్, ఇప్పుడు దగ్గు ఉంది అనుకోండి, లేకపోతే బ్లీడింగ్ ఆడవాళ్ళకి, లేకపోతే కాఫ్, మామూలు మెడిసిన్కి తగ్గటం లేదు. యాంటీబయాటిక్స్ 2 వారాలు కాదు, 3 వారాలు కాదు, 5 వారాలు, ఎన్నాళ్ళకి తగ్గకపోతే చెకప్కి వెళ్ళండి. అలా పెట్టు కూర్చుంటే మీకు ప్రయోజనం లేదు. ఇదేంటంటే క్యాన్సర్ అనేది నిన్న లేదు ఇవాళ వచ్చాను అనేది లేదు, ఉండదు అలా. దానికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఇది పాడి చేస్తూ మీకు చెప్తూ ఉంటుంది బాడీలో, మనం వినం. సో లిజన్ టు యువర్ బాడీ. మన శరీరాన్ని మనం వింటుండాలి, చూస్తూ ఉండాలి. ఇక్కడ మార్పులు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి? బ్రెస్ట్ క్యాన్సర్కి చెప్తుంటారు కదా వాళ్ళు, చూసుకుంటూ ఎగ్జామిన్ చేసుకోవాలి. పీరియడ్స్కి ముందు ఏమైనా లంపలు ఉంటే పోతూ ఉంటాయి, పర్వాలేదు, నాట్ ప్రాబ్లం. అదే కనుక పర్సిస్టెంట్గా ఉంటే ఎవ్రీ నెల డాక్టర్ దగ్గరికి వెళ్ళి. ఇంకోటి అలార్మింగ్ ప్రాబ్లం ఏమిటంటే మనకి కంట్రీలో ఈ క్యాన్సర్ అక్కరెన్స్ ఏజ్ గ్రూప్ షిఫ్ట్ అవుతుంది బ్యాక్వర్డ్స్. చిన్నపిల్లకి వచ్చేస్తుంది.
చిన్నపిల్లలు అంటే అంత చిన్నపిల్లలు కాదు, బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకోండి. ఉమ్. పూర్వం 65, 70 అలా అనేవాళ్ళం మనం. ఇప్పుడు టీనేజ్ అడల్సెంట్ కూడా. ఇప్పుడు 25, 30 ఇక్కడ షిఫ్ట్ అవుతాం. ఉమ్. అందుకని అవేర్నెస్ ఇంకా బాగా పెంచాలి వీళ్ళ దగ్గర. ఉమ్. సార్ మీరు బిగినింగ్లోనే చిన్నపిల్లల గురించి పెడియాటిక్ ఆంకాలజీ గురించి చెప్పారు. దానికి సపరేట్ సెంటర్ మన ఉండాలి, ఎక్స్క్లూజివ్గా ఉండాలి అని చెప్పారు. అది మీరు ఇనిషియేటివ్ తీసుకున్నారు. చిన్నపిల్లలకి అసలు అంత చిన్న వయసులో క్యాన్సర్ రావడం ఏంటి సార్? అసలు ఆశ్చర్యంగా ఉంది అది. ఇది సిగరెట్ అన్న వాళ్ళు సిగరెట్ తాగరు, మందు తాగరు, ఏం తాగరు కదా వాళ్ళ చిన్నపిల్లలకి. మంచి మంచి క్వశ్చన్ వేశారు, ఆన్సర్ చెప్తాను. ఇప్పుడు మనం తల్లి గర్భంలో పెరిగేటప్పుడు ఎంబ్రియో జీన్స్ ఉంటాయి. ఒక జీన్ ఏం చేస్తుందంటే దాన్ని మల్టిప్లై అయ్యి బలానా ఒక ఆర్గన్ ప్రొడ్యూస్ చేయాలి. అది స్పైనల్ కార్డ్, అవును, ఒక జీన్ ఉంది దానికి. ఆ జీన్ మల్టిప్లై అయ్యి చేస్తే 3D చేసి ఇస్తుంది మీకు. ఆ జీన్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? టర్న్ ఆఫ్ అయిపోతుంది దాంతో, అది మళ్ళీ పనిచేయదు. ఒక్కప్పుడు ఏం చేస్తుందంటే అది టర్న్ ఆఫ్ అవ్వకుండా కూర్చుంటుంది అక్కడ కొందరిలో. అందరిలో కాదు, అవును, ఈ కొందరిలో ఎటు కొడుతుందో తెలియదు. అది బోన్ మ్యారోకి వెళ్ళొచ్చు, అది లుకీమియాస్ రావచ్చు, లుకీమియాస్ ఎక్కువ పిల్లలు. లేకపోతే లింఫోమాస్ గడ్డలు వస్తాయి, అది కూడా ఎక్కువ. ఇంకా విల్మ్ ట్యూమర్, కిడ్నీ ట్యూమర్స్, అవి ఎక్కువ. ఇవన్నీ కూడా లక్కీగా ఏమిటంటే దానికి మంచి డ్రగ్స్ ఉన్నాయి, క్యూరబుల్ కండిషన్ అది. అందుకని మనం పిల్లల క్యాన్సర్లకి ఒక ఎంఫసిస్ ఇవ్వాలి. పిల్లల క్యాన్సర్ అంటే ఇప్పుడు ఫీటల్ మెడిసిన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది కదా, అందులో తెలియదు. అందుకని ఎర్లీగా పట్టుకోవటం. ఇక్కడ కూడా అంతే. వాళ్ళకి ఏమైనా లంపు వచ్చి తగ్గకపోతే, జ్వరాలు వచ్చి తగ్గకపోతే, తర్వాత ఎక్కడ ముట్టుకుంటే ఎక్కడ మచ్చలు పడుతుంటాయి కదా, బ్లడ్, దాన్ని అంటారు మన, అవును, నల్ల మచ్చ, బ్లూ మచ్చలు, అట్లాంటివి పడితే డాక్టర్కి చూపించండి. ఎందుకంటే అవి అన్నీ క్యూరబుల్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ క్యూరబుల్, ప్రొవైడెడ్ మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి. అది అండర్లైన్. అందుకోసం తాపత్రయం. సో చిన్నపిల్లల్ని తల్లిదండ్రులు వాళ్ళ శరీరంలో వచ్చే మార్పుల్ని, వాళ్ళ శరీరాన్ని చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, గమనిస్తూ ఉండాలి. అందరికీ రాదు కదా, అందరికీ 90% ఆర్ ఓకే, 95%, ఓన్లీ 5%. అవును, అది అందుకని అవేర్నెస్ ఉండాలి వాళ్ళందరికీ. ఇప్పుడు చిన్నపిల్లల పర్సంటేజ్ ఎంత ఉంది సార్ క్యాన్సర్లో? ఒక 10% ఉంటుంది. చాలా ఎక్కువ కదా, 10%. 10% ఎక్కువే. ఆ 10%లో లక్కీగా చాలా మటుకు క్యూర్ చేయొచ్చు. మామూలు డాక్టర్స్ చిన్నపిల్లలకి ట్రీట్మెంట్ ఈజీ, వాళ్ళు రెస్పాండ్ అవుతారు, తొందరగా తగ్గిపోతుంది అంటారు కదా. ఈజీ అనొద్దు, నాట్ ఈజీ, ఇట్ ఈస్ ట్రీటబుల్ కంపారిటివ్లీ. పెద్దవాళ్ళతో కంపేర్ చేసి గో త్రూ నంబర్ ఆఫ్ సైకిల్స్ ఆఫ్ ఇంక్లూడింగ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్, అన్ని సైకిల్స్ వెళ్ళాలి వాళ్ళు. అంటే పెద్దవాళ్ళతో కంపేర్ చేసుకుంటే చిన్నపిల్లలు త్వరగా రికవర్ అవుతారు అంటున్నారు కదా, ఏంటి సార్ అది సైన్స్? అక్కడ రికవరీ స్లోగానే ఉంటుంది, క్యూరబిలిటీ ఎక్కువ. ఇప్పుడు పెద్దవాళ్ళు అది భయంకరమైన క్యాన్సర్ వస్తే స్టేజ్ 4 అలాంటివి ట్రీట్ చేయడం కష్టం. ఇక్కడ ట్రీట్ చేయడం రిలేటివ్లీ ఈజీ అండ్ యూస్ఫుల్. క్యూరబిలిటీ ఉంది ఇక్కడ. అంటే ఏంటి సార్ వాడిది సీక్రెట్? అంటే మంచి డ్రగ్స్ వీళ్ళకి పనిచేస్తాయి బాగా, ఉన్న డ్రగ్స్. తర్వాత మనం ఎప్పుడు మాట్లాడుకుండేదే, ఇప్పుడు మనకు స్టేజ్ 1, 2, 3, 4 ఇన్ని స్టేజ్లు ఉన్నాయి కదా, మ్యాక్సిమం ఆ ఫోర్త్ స్టేజ్లోనే ఎక్కువ మంది తెలుసుకో, అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. సో మీరు చెప్పిన ఈ పంచామృతము, మీరు చెప్పిన 1, 2, 3 స్క్రీన్ టెస్ట్లు అవన్నీ చేసుకుంటూ ఉంటే మనం ముందుగా గమనించవచ్చు. ఒకవేళ లేట్గా గమనించినా కూడా మంచి టెస్ట్లు వచ్చినాయి, వాటిని కూడా మనం అడ్వాన్స్లో వచ్చినాయి. నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ అని, వాట్ వి ఆల్సో కాల్ మాలిక్యులర్ అండర్పిన్నింగ్స్ ఆఫ్ క్యాన్సర్. ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ క్యాన్సర్స్ని ఎగ్జామిన్ చేస్తే మాలిక్యులర్ వైజ్ అదే టైప్ బ్రెస్ట్ క్యాన్సర్ అయినా కూడా ఒక ఫీమేల్లో ఉన్న బ్రెస్ట్ క్యాన్సర్ టైప్ వేరు, రెండో లేడీలో వేరు, ఒకటే టైప్ ఆఫ్ క్యాన్సర్. మాలిక్యులర్ వైజ్ హౌ ది క్యాన్సర్ అక్కర్డ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వన్ ఇండివిజువల్ టు అదర్ ఇండివిజువల్. అంటే బ్రెస్ట్ క్యాన్సర్ అయినప్పటికీ కూడా అందులో కూడా చాలా ఉన్నాయి. మళ్ళీ అది చెప్తా చూడండి, ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు 100 పేషెంట్స్ బ్రెస్ట్ క్యాన్సర్, 50-55 year old, అందరూ సేమ్ ఏజ్.
అందరికీ సేమ్ స్మాల్ లంప్, ఉమ్, ఈజీ టు ట్రీట్. ఉమ్, లంప్ చేసాం, రేడియేషన్ అది ఇచ్చాం, అందరికీ సేమ్ పెథాలజీ, సేమ్ ఎవ్రీథింగ్. ఉమ్, మన లెక్క ప్రకారం ఎలా ఉండాలి, 99% క్యూర్ రేట్ ఉండాలి కదా ఎర్లీ స్టేజ్, 70% క్యూర్ రేట్, 75%. ఉమ్, ఎందుకంటే ఆ బ్రెస్ట్ క్యాన్సర్లో కూడా అన్ని నార్మల్, అన్ని సేమ్ అయినా కూడా ఉమ్, మాలిక్యులర్ అండర్పిన్నింగ్ ఉమ్, ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వన్ క్యాన్సర్ టు ది అదర్. ఉమ్. అది ఎలా ఉందని మాకు తెలుసుకోవడం తెలిసింది ఇప్పుడు తెలుసు. 15 ఏళ్ళలో. ఉమ్, ఏంటంటే నీ క్యాన్సర్ వచ్చేందుకు కారణం ఏంటి, ఎక్కడుందా మ్యూటేషన్, ఉమ్, దానికి మ్యూటేషన్ ప్రకారం డ్రగ్స్ ఉన్నాయా మనకి. ఉమ్, ఇన్నాళ్ళు ఏం చేసామంటే ఒక 100 మంది పేషెంట్లు ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఉమ్, ఈ 100 మందికి ఒకటే ట్రీట్మెంట్ వాడేవాళ్ళం. ఎందుకంటే అన్నీ అటుగానే ఉన్నాయి కదా, సేమ్ ఏజ్ గ్రూప్, సేమ్ పెథాలజీ, సేమ్ సైజ్, ఎవ్రీథింగ్ సేమ్. ఉమ్, ఇప్పుడు అలా కాదు, వీటికి అనాలిసిస్ చేసి ఈ 75% వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ ఇస్తాం, ఉమ్, మిగిలిన మ్యూటేషన్లు డిఫరెంట్గా ఉన్న వాళ్ళకి వేరే ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఉమ్, సో దిస్ ఈజ్ కాల్డ్ టార్గెటెడ్ ట్రీట్మెంట్ ఆర్ డిజైనర్ ట్రీట్మెంట్ కనుక్కోవడం జరిగింది ఉమ్. బేస్డ్ ఆన్ పేషెంట్స్ క్యాన్సర్ మొలిక్యులర్ ప్రొఫైల్. అది ఒక ఇండివిజువల్ ఫార్మేట్ ఉంటుంది. ఇండివిజువల్ ఉమ్, అది ప్రతి హాస్పిటల్లోనూ చేస్తున్నాం. ఇక్కడ ఉమ్. అన్ని మన రాష్ట్రాల్లో అవైలబుల్. అది అందరు అంకాలజిస్ట్ అందరూ చేస్తారు ఆ టెస్ట్. సార్ జెనెటిక్స్ గురించి చెప్పారు మీరు, జెనెటిక్గా కూడా వచ్చే అవకాశం ఉంటుందని. అది కంపల్సరీ, అది జెనెటిక్స్ యొక్క పాత్ర. ఎక్స్ట్రీమ్లీ స్మాల్ పర్సెంటేజ్. అంతే కదా. సార్ వ్యాక్సినేషన్ గురించి చెప్పారు. వ్యాక్సిన్ ఎవరికి, చిన్నపిల్లలకి అవైలబుల్? హై స్కూల్ గోయింగ్ గర్ల్స్ హెపటైటిస్ అనేది అందరికీ వేసుకోవాలి. అవును. ఇది హెచ్పివి వ్యాక్సినేషన్ హై స్కూల్ గోయింగ్ కాలేజ్ కిడ్స్ ఆర్ ఈవెన్ హై స్కూల్, సీనియర్ హై స్కూల్ కిడ్స్, గర్ల్స్కి అవును. వేస్తే దే కెన్ ఫర్గెట్ అబౌట్ సర్వికల్ క్యాన్సర్ ఫర్ లైఫ్. ప్రజలకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి సార్, సలహాలు? ప్రజలకు ఇచ్చే ఏమిటంటే, ఫస్ట్ ఇందాక మనం మాట్లాడుకున్నాం చూసారా, నో యువర్ బాడీ, లిజన్ టు ఎనీ సిమ్టమ్స్, లిజన్ టు వాట్స్ గోయింగ్ ఆన్. మనం చెప్తుంది అది, నేను చెప్పాను కదా. అవునవును. నిన్న లేదు క్యాన్సర్, ఇవాళ స్టేజ్ 4 అంటే అది జరగదు. అవును. అందుకని చూడండి, ఎనీథింగ్ దట్ ఈస్ నాట్ గోయింగ్ అవే విత్ రొటీన్ ట్రీట్మెంట్, ఎస్. సీక్ అడ్వైస్ from doctors. There are so many good doctors in here and there, both Telangana and Andhra. ఇంకోటి ఏంటంటే, పే అటెన్షన్ టు యువర్ ఫ్యామిలీ హిస్టరీ. హిస్టరీ, పే అటెన్షన్ టు యువర్ ఫ్యామిలీ హిస్టరీ. ఎందుకంటే మీ అంకులు ఆంటు మీకు అంత ప్రేమ లేకపోవచ్చు మీరు, బట్ వాళ్ళకి ఏం జబ్బులు ఉన్నాయో మీకు ఇంపార్టెంట్ తెలుసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. పోలీసింగ్ లాగా. వాళ్ళకి అన్న ఎర్లీగా బ్రెస్ట్ క్యాన్సర్లు వచ్చి, అటుపక్క మేల్కి ప్రాస్టేట్ క్యాన్సర్లు వస్తే కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు ఎర్లీగా డిటెక్ట్ చేయించుకోండి, ఎర్లీగా స్క్రీనింగ్ చేయించుకోండి. ఇది నాలుగోది ఏంటంటే, యువర్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఇది ఈక్వల్లీ ఇంపార్టెంట్. స్లీప్ ఇస్ ఆటోమేటికలీ ఎనీబడి, లెస్ స్ట్రెస్ ఉండాలి. డైట్ అండ్ ఎక్సర్సైజ్ అది రెగ్యులర్ చేయండి, హ్యాబిట్స్. మోస్ట్ ఇంకోటి ఏమిటంటే, ఇంక్రీజ్ హై ఫైబర్ డైట్. హై ఫైబర్ అంటే మన ఆకుకూరలు. అవును. మీకు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి, విపరీతంగా దొరుకుతాయి. సో ఆకుకూరలు పెంచండి. ఎందుకంటే ఆకుకూరలు పెంచినప్పుడు ఫ్యాటీ కాంటెంట్ తగ్గుతుంది బాడీలో. సో ఇది ఫ్యాటీ కాంటెంట్ ఇన్ ద బాడీ ఈజ్ నాట్ గుడ్. It can promote breast cancer in females and prostate cancer in male, colon cancer, pancreatic cancer. అని ఈ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటాయి. దాన్ని ఎలా తగ్గించాలంటే డైట్ అండ్ ఎక్సర్సైజ్ అండ్ హై ఫైబర్ డైట్. హై ఫైబర్ డైట్ ఇది బెస్ట్ డైట్. అంటే ఆకుకూరలు ప్రధానంగా, ఆకుకూరలు కూడా ఇంక్లూడ్ చేయండి. అదే. సో అది కూడా మన అవేర్నెస్లో మీరు పిల్లలకి కాలేజ్ స్కూల్స్ వెళ్ళినప్పుడు ఆకుకూరలకు పిల్లలు బాగా పెట్టండి అని కూడా చెప్పాలంటే ఆ ఏజ్లో వాళ్ళు తింటారు. మన వైపు నుంచి ఇంటి వాతావరణం. సార్, ఇంత మీ పెద్ద సుదీర్ఘమైన ప్రయాణంలో మీరు కృష్ణా జిల్లాలో మంటాడ అనే ప్రాంతం నుంచి మీ జీవితం మొదలై అమెరికాకి వెళ్ళి, కొన్ని ఏళ్ల క్రితం అమెరికాకి వెళ్ళి, ఇప్పుడు క్యాన్సర్ అనగానే దానికి సినానిమస్ లాగా మీ పేరు వినపడుతుంటుంది కదా. సో ఈ ప్రయాణం వెనకాల మీ ప్రేరణ ఏంటి సార్, ఈ ఆంకాలజీ తీసుకోవడం వెనకాల? ప్రయాణం ఏమిటంటే, నేను
ఇక్కడ ఎండి చేశాను, ఎంబీబీఎస్ కర్నూలులో చేశాను, ఎండి హైదరాబాద్ ఉస్మానియానా? ఉస్మానియా చేశాను. వెంటనే ఎండి అయిన మొన్నాడు వెళ్ళిపోయాను అమెరికా. ఎందుకు అడుగుతున్నానంటే మీరు చదువుకున్న సమయానికి ఇండియాలో ఇన్నికి ఇంతమంది క్యాన్సర్ పేషెంట్లు ఇంత క్యాన్సర్ ఇంత లేదు కదా, అటువంటి టైంలో ఆంకాలజీ ఎందుకు తీసుకున్నారు? అది లేకపోవడం కాదు, అవేర్నెస్ లేదు. అప్పుడు క్యాన్సర్ ఉన్నాయి, బాగానే ఉన్నాయి, తక్కువ కదా, తక్కువ అవేర్నెస్ ఉందో లేదో తెలియదు వాళ్ళకి. ఏమైనా వెళ్ళిపోయా, కొంతమంది తెలియకుండానే వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అది ఇది ఏ క్యాన్సర్ ఆంకాలజీ అనేది తక్కిన స్పెషాలిటీస్ని కింద పెట్టడం లేదు, ఆంకాలజీని ప్రమోట్ చేయట్లేదు. ఎవరంటే చెప్పాలంటే ట్రూత్, ఆంకాలజీ ఇది వన్ స్పెషాలిటీ where the science of medicine is changing rapidly. లాస్ట్ 2 years వాడిన ట్రీట్మెంట్ ఇప్పుడు వాడడం, ఎందుకు కొత్త ట్రీట్మెంట్ కనుక్కున్నాం, క్షణం మారిపోయి ప్యాటర్న్స్ లాగా. అందుకని దేర్ ఇస్ స్కోప్ ఫర్ ఇన్నోవేషన్, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఆంకాలజీ వన్ స్పెషాలిటీ వేర్ యూ విల్ బికమ్ పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆఫ్ ది పేషెంట్. ఫ్యామిలీ నీకు రెస్పెక్ట్ ఇస్తుంది, ఎందుకంటే యూ సేవ్ దేర్ లైఫ్, సేవ్ ది మామ్స్ లైఫ్, ఫాదర్స్ లైఫ్. సో దట్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ యూ గెట్, దట్ ఈస్ నాట్ ఏదో ఫీవర్ వస్తే మనం యాంటీబయాటిక్ పంపించడం కాదు, అలా కాదు కదా, వాళ్ళ లైఫ్ అప్సెట్ అయిపోతుంది ఫ్యామిలీ, దాన్ని మళ్ళీ నిలబెట్టాను. సో ఆ రకమైన సాటిస్ఫాక్షన్. తర్వాత రీసెర్చ్కి విపరీతమైన ఆపర్చునిటీస్. సో మేక్ ఏ డిఫరెన్స్ ఇన్ లైఫ్, in making a difference in others' life, has more opportunity in oncology. I'm not saying it's not there in other specialties. But as far as oncology is concerned, it is. It is. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఒకటి, ఎందుకు అంత ఎమోషనల్ ప్యాషన్ అంటే. ఒక ఇజ్రాయెల్ నాకు పేషెంట్ వచ్చింది, ఇజ్రాయెల్ నుంచి, చాలా కాంప్లికేటెడ్ క్యాన్సర్, 50 years old, లండన్ వెళ్ళింది. పెడితే మా వాళ్ళేం కాదు, మీరు ఇంటికి వెళ్ళిపోండి. ఇది రొటీన్ స్టోరీ, ప్రతి కేసు అలాగే ముందు లండన్ వెళ్తారు, తర్వాత మా దగ్గరికి వస్తారు. వస్తే మా దగ్గరికి వచ్చి ఒక రకమైన ఎక్స్ట్రాడినరీ ఇన్నోవేటివ్ ట్రీట్మెంట్ కనుక్కున్నాను. వాడికి కనుక్కు ట్రీట్మెంట్ ఇచ్చాను, చక్కగా నయమైంది. ఇన్క్యూరబుల్ క్యాన్సర్ నయమైంది, క్యూర్డ్. ఎవ్రీ ఇయర్ టెస్ట్కి వస్తుంది, టెస్ట్లన్నీ నెగిటివ్. నేను కూడా పెడుతుంటాను ఇజ్రాయెల్, నా పేరు మీద ఫెలోషిప్ కూడా పెట్టింది అక్కడ. ఆవిడ నాకు ఇయర్లీ, ఆవిడ రాలేకపోతే నాకు గ్రీటింగ్ కార్డు పంపిస్తుంది, న్యూ ఇయర్ గ్రీటింగ్స్, అందులో రాస్తుంది. వీ జస్ట్ హ్యాడ్ ఏ బిగ్ ఫ్యామిలీ రీయూనియన్ విత్ ఆల్ మై గ్రాండ్ కిడ్స్, కిడ్స్ అండ్ ఎవ్రీ వన్, అబౌట్ 25 people ఇన్ ది ఫ్యామిలీ. లాస్ట్ ఇయర్ ఏం రాసిందంటే, డాక్టర్ నోరి, my husband and myself, we celebrated 60 years of wedding anniversary. 60 years. ఇప్పుడు ఆవిడని ట్రీట్ చేసి నేను మోర్ దాన్ 35 years అయింది. అప్పుడు నెక్స్ట్ సెంటెన్స్ ఏం రాసిందంటే, 60 years of wedding anniversary we celebrated, 30 years of which is given by you. 50% మీదే. సో అటువంటి లెటర్స్ వచ్చినప్పుడు వెరీ ఇన్స్పిరేషనల్గా ఉంది. అరే వీ డిడ్ సంథింగ్ గుడ్. అంటే ఇవి తర్వాత మీరు ప్రాక్టీస్లో ఇవన్నీ యూ గాట్ ఆల్ దీస్ థింగ్స్. బిఫోర్ దట్ ఆంకాలజీ తీసుకోవడానికి ఎవరైనా ఇన్స్పిరేషన్ అడుగుతుంది, ఎవరన్నా చదివారా, ఎవరైనా డాక్టర్స్? నాకు క్యాన్సర్ మీద రీసెర్చ్ చేయాలి మొదటి నుంచి ఉండేది ఇష్టం. ఇక్కడ ఒకటి బాగా నన్ను ఇన్స్పైర్ చేసింది ఇన్ ఏ పాజిటివ్ వే, ఈవెన్ ద స్టోరీ ఇస్ నెగటివ్. ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్కి రొటేషన్కి వెళ్ళాను నేను, ఉస్మానియా నుంచి. ఈ ట్రీట్మెంట్స్ ఆర్ సో ప్రిమిటివ్ అప్పట్లో, కంపారిటివ్. ఇప్పుడు బాగుందిలేండి, నౌ ఇట్ ఈస్ గుడ్. అది మేడ్ మీ ఫీల్ వెరీ వెరీ అప్సెట్. ఏంటి ఇంత ప్రిమిటివ్లో ఇంత అన్యాయంగా ఉంది ఇక్కడ ట్రీట్మెంట్, దాన్ని ఎట్లా కొట్టా మార్చిపారేయాలి, మంచి ట్రీట్మెంట్ కనుక్కోవాలి అని అమెరికా వెళ్ళిన తర్వాత నేను చాలా రీసెర్చ్ చేసి ఒక కొత్త రకమైన రోబోటిక్ మెషిన్స్ కనుక్కున్నాను. ఇది 76లో 78లో. ఇప్పుడు ఆ రోబోటిక్ మెషిన్ మొత్తం ప్రపంచంలో లేని హాస్పిటల్ లేదు. బ్రాచీ థెరపీ అది కూడా మీరు తెచ్చింది కదా, ఇదే రోబోటిక్ మెషిన్. అది లేని హాస్పిటల్ లేదు ప్రపంచం. అప్పుడు నాకు సాటిస్ఫాక్షన్, ఇంత పాతకాలంలో ఇలా ట్రీట్మెంట్ ఇప్పుడు మారిపోయింది. ఇక్కడ కూడా చాలా మనకి మంచిగా వచ్చినాయి. అంటే ఫ్రమ్ ప్రిమిటివ్ టు అల్ట్రా మోడర్న్, మోస్ట్ అడ్వాన్స్డ్. అండ్ దెన్ ఫ్రమ్
3 to 4 days ఆఫ్ ఇన్పేషెంట్లో ఉండాలి ఈ ట్రీట్మెంట్, క్యాన్సర్ ట్రీట్మెంట్ కొన్ని క్యాన్సర్లకి. దాన్ని ఐఎమ్ ఏబుల్ టు చేంజ్ దట్ ఇంటూ 3 minutes అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్. సో మెనీ అడ్వాంటేజెస్, నాట్ ఓన్లీ అడ్వాన్స్ టెక్నాలజీ బట్ కన్వీనియన్స్, కాస్ట్ ఎఫెక్టివ్. ఎస్, మనం ఎక్కడనో ఇప్పుడు ప్రజెంట్ తెలుగు స్టేట్స్లో ప్రిమిటివ్ దశ దాటి మనం అడ్వాన్స్డ్గా ఉన్నామా? సంబంధమే లేదు, చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాం. సార్ మీరు చాలామంది మీ ఇంత జర్నీలో చాలామంది పెద్ద పెద్ద వాళ్ళని ట్రీట్ చేసి ఉంటారు కదా, ఎవరన్నా మనం ఉన్నారు సార్? కొన్ని ఇక నేమ్ సమ్ పీపుల్. చాలామందిని ట్రీట్ చేశాను. పార్లమెంట్ మెంబర్స్, చీఫ్ మినిస్టర్స్, గవర్నర్స్, సెలబ్రిటీస్, బాలీవుడ్, కొంతమంది పేర్లు చెప్పచ్చు. ఎథిక్స్ ఉంటుంది కదా. నీలం సంజయ్ రెడ్డి గారు నేనే ట్రీట్ చేశాను. ఆయన తర్వాత 18 years సర్వైవ్ అయ్యారు, క్యాన్సర్ క్యూర్ అయిపోయింది. ఆయన పోయింది క్యాన్సర్తో కాదు, మామూలుగా ఓల్డ్ ఏజ్. బెంగళూరులో ఇల్లు కట్టుకున్నారు, వచ్చినప్పుడల్లా నేను వెళ్ళి చూసేవాడిని ఆయన. సో క్యాన్సర్ సర్వైవ్ అయ్యారు, క్యాన్సర్ క్యూర్ అయిపోయింది. అలా ఇప్పుడు యాష్ చోప్రా మీకు తెలుసు కదా, ఆవిడ ప్యామ్ చోప్రా వైఫ్, సేమ్ స్టోరీ ఇందాక చెప్పినట్టు. లండన్ వెడతారు ముందు, ఆడికి బ్రెయిన్లో వెళ్ళింది క్యాన్సర్, బ్రెస్ట్ నుంచి బ్రెయిన్కి వెళ్ళింది, పెరాలసిస్ వచ్చింది. వీల్ చైర్లో పట్టుకొచ్చారు, ఎందుకంటే లండన్ తీసుకెళ్తే వాళ్ళు చెప్పారు మళ్ళీ మేమేం చేయలేమన్నారు. అక్కడికి మళ్ళీ మా హాస్పిటల్కి పట్టుకొచ్చి నా దగ్గరికి వచ్చారు. వస్తే అక్కడ మళ్ళీ ఏం చేస్తామంటే మాకు స్పెషాలిటీ అమెరికాలో ఇండివిజువలైజ్ ట్రీట్మెంట్ డెవలప్ చేస్తాం. ఒకటే ట్రీట్మెంట్ అందరికీ వాడాం, పర్సనలైజ్. ఈ కండిషన్ ఏమిటి, ఈవిడ ఎక్కడుంది ట్యూమరు, ఎలా అటాక్ చేయొచ్చు, అడ్రస్ చేయొచ్చు, ఇండివిజువల్ కంప్లీట్గా. ఈ పేషెంట్ వాడింది ఇంకో పేషెంట్కి వాడు, అలా చేసాం. చేస్తే చక్కగా ఆవిడ కూడా 19 years బతికింది ఆఫ్టర్ ట్రీట్మెంట్. తర్వాత ఆ వీల్ చైర్లో వచ్చిన ఆవిడ మా డిపార్ట్మెంట్కి నడుస్తూ వెళ్ళింది బయట. ఆయన ఎంత హ్యాపీ అంటే, నాకు ఎవ్రీ వీక్ మాట్లాడుకుంటూ ఉండేవాడు ఆయన పోయేదాకా. ఆయన డెంగ్యూ ఫీవర్ వచ్చిపోయాడు పాప. నేను బాంబే వెడితే బ్రహ్మరథం పట్టేవాడు ఆయన ఆ స్టూడియోలో కూర్చోబెట్టి అందరినీ పిలిచి టాప్ యాక్టర్స్ అందరినీ. అవును, ఆయన చాలా పెద్ద ప్రొడ్యూసర్ కదా. సో అటువంటి నీలం సంజయ్ రెడ్డి, యాష్ చోప్రా, ఇంకెవరు ఉన్నారు సార్? చాలా మంది ఉన్నారు. నర్గీస్ దత్. ఓహో, నర్గీస్ దత్ కూడా. ఇంకా చాలా పేర్లు ఉన్నాయి కొంతమంది. అవును, ఎథిక్స్ ఉంటుంది కదా, మెడికల్ ఎథిక్స్ ప్రకారం కొన్ని చెప్పకూడదు అంటారు. అంటే వెళ్ళిపోయిన వాళ్ళు కాబట్టి మనం కొంచెం చెప్పచ్చు అనుకుంటాను. అక్కడే నాగేశ్వరరావు కూడా చివరిలో ఆయన క్యాన్సర్ వచ్చింది కదా, ఆయన వచ్చారు. అవును, పాపం చివరి అక్కడ కూడా ధైర్యంగా ఫైట్ చేశారు ఆయన. బట్ అన్ఫార్చునేట్ అనేది కొంచెం చివరి దశలో వచ్చారు నా దగ్గర. అవును, ఆయన అప్పటికే 90 years వచ్చాయి కదా. సో ఓవరాల్గా వీటన్నిటితో పాటు విల్ పవర్ ఇంపార్టెంట్ అంటారా? పేషెంట్ విల్ పవర్ కన్నా హోప్. వీ కెన్ సర్వైవ్ అనే హోప్ ఉండాలి వాళ్ళకి. వీ హ్యావ్ ఎ గుడ్ డాక్టర్ అనే హోప్ ఉండాలి. ది ట్రీట్మెంట్ ఈజ్ గుడ్ అండ్ హోప్ ఉండాలి. ఇవన్నీ హోప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. క్యాన్సర్ అనగానే గ్యారెంటీ చచ్చిపోతారనేదే కదా ప్రచారం. మీరేం చెప్తారు సార్ ఒక అడ్వాన్స్డ్ డాక్టర్గా? క్యాన్సర్ అనేది డెత్ సెంటెన్స్ కాదు. అది నా 50 ఏళ్ల క్రితం న్యూస్, ఇప్పుడు చెప్పమాకండి అది అని చెప్పాలి. ఇంకోటి ఏంటంటే, నువ్వు ఎర్లీగా పోతే 99% క్యాన్సర్ ఇస్ క్యూరబుల్. ఎర్లీగా పట్టుకుంటే 99% క్యూరబుల్. సో ఇవన్నీ వాళ్ళకి చెప్తే మనం అడ్వాన్స్ స్టేజ్ కూడా ట్రీట్మెంట్ వచ్చినాయి. అడ్వాన్స్ ఫోర్త్ స్టేజ్ కింద చెప్పాను కదా, మాలిక్యులర్ అండర్పిన్నింగ్స్. అందులో పర్టికులర్ మ్యూటేషన్ వల్ల ఈ క్యాన్సర్ వచ్చింది, స్టేజ్ 4కి వెళ్ళిందంటే ఆ మ్యూటేషన్కి కావాల్సిన డ్రగ్ కనుక్కున్నాం. ఆ డ్రగ్ వాడితే వాడికి క్యాన్సర్ ఏదో వెనక్కిపోవటం కానీ ఆ స్టేజ్ 4లోనే బతకడం కానీ ఉంటుంది. ఎన్నాళ్ళు కావాలి, 10 ఏళ్ళు 15 ఏళ్ళు. సో అంత అడ్వాన్స్ వచ్చేసింది. సో అది డెఫినెట్గా గ్రేట్ హోప్, నాట్ ద రే ఆఫ్ హోప్, ఇట్ ఇస్ ఎ గ్రేట్ హోప్. డెఫినెట్గా గ్రేట్ హోప్. సో తర్వాత సార్ మీకు పద్మశ్రీ పురస్కారం కూడా వచ్చింది కదా. మీరు ఎప్పుడైతే ఆంకాలజీని ఎంచుకున్నందుకు ఒక ఫీల్తో కదా మీరు ఎంచుకున్నారు, ఒక ప్యాషన్ తోటి. ఎలా ఫీల్ అయ్యారు సార్ పద్మశ్రీ వచ్చినప్పుడు? ఐ ఫెల్ట్ ప్రౌడ్, బట్ ఆల్ దట్ గోస్ టు మై పేషెంట్స్, మై టీచర్స్, మై మెంటర్స్, ఎవ్రీవన్. ఐఎమ్ జస్ట్ టేకింగ్ హెల్ప్ ఫ్రమ్ దెమ్. త్వరలో ఇంకో పెద్దది పద్మలో ఇంకో పెద్దది రావాలని
సంపూర్ణంగా కోరుకుంటున్నాం ఒక తెలుగువాడిగా ఒక భారతీయుడిగా. సో నెక్స్ట్ మీరు చివరిలో ఏమైనా చెప్పాలనుకుంటున్నారు సార్? ఏం చెప్పాలండి, మన ఇది క్యాన్సర్ అనేది మనం స్పెషల్గా దానికి ఇంట్రెస్ట్ చూపించాలి. అన్ని గవర్నమెంట్, పేషెంట్స్ సైడ్ పేషెంట్స్. ఇది ఉత్తగా పేషెంట్ని వదిలేసేసి మనం ఏం చేయలేని దశలాగా రాని మాకండి, చేతులు ఎత్తేయకూడదు. పేషెంట్లకి ఏమిటంటే, మీరు ఒక చోటుకి వెళ్ళి బలానా ట్రీట్మెంట్ అని చెప్తే డాక్టర్కి మంచి కరేజ్ పెట్టుకుని సెకండ్ ఒపీనియన్కి వెళ్ళేందుకు ధైర్యంగా ఉండండి. ఇక్కడ భయపడతారు, ఎందుకో నాకు అర్థం కాదు. ఇప్పటికీ భయం, క్యాన్సర్ అంటే భయం. ఆ క్యాన్సర్ అంటే సెకండ్ ఒపీనియన్కి వెళ్ళాలండి, దానికి కూడా భయం. మీకు నచ్చిన వాడి సర్జనం ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి, మీ మాటని విని ఆన్సర్ చెప్పేవాడికి. అసలు బయాప్సీకి పంపిస్తున్నారనగానే ఇది సగం భయభ్రాంతుడు అయిపోతున్నాడు. బయాప్సీకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది అసలు బయాప్సీకి అనగానే క్యాన్సర్ అనుకుంటున్నారు. వీళ్ళకి కూడా, డాక్టర్లకు కూడా నేను చెప్పేది ఏంటంటే, సర్వీస్ మెంటాలిటీ పెంచుకోండి. పేషెంట్స్ వచ్చింది, మీ క్యాన్సర్ పేషెంట్ అంటే దెర్ ఇస్ అ ఫ్యామిలీ బిహైండ్ ది పేషెంట్, బిగ్ ఫ్యామిలీ. అవును. Pay attention to that. So you give whatever in your brain, your knowledge, state of the art, provide the care to the patient. హ్యుమానిటీ ఉండాలి కదా, సర్వీస్ ఓరియంటేషన్. హ్యుమానిటీ ఉండాలి, సర్వీస్ ఓరియంటేషన్ ఉండాలి. ఫైనల్గా యూ హ్యావ్ టు టెల్ ది పేషెంట్, యూ హ్యావ్ టు గివ్ ది పేషెంట్ హోప్. ఐ విల్ బీ విత్ యూ ఎనీ టైమ్, వాట్ ఎవర్ టైమ్ ఇట్ ఇస్ నీడెడ్, వెన్ ఎవర్ ఇట్ ఈస్ నీడెడ్, ఐ విల్ బీ విత్ యూ అంటే ఆ వచ్చిన హోపు, ధైర్యం పేషెంట్కి ఇంకెక్కడ రాదు. ఆ ధైర్యమే వాళ్ళని బతికిస్తుంది. సరే, మీరు 4th స్టేజ్లో కూడా మన వాళ్ళ లైఫ్ స్పాన్ ఎక్స్పెక్టెన్సీని, జీవితాన్ని పెంచే అవకాశం ఉందంత అడ్వాన్స్డ్గా మనం ఉన్నాము అంటున్నారు. అయితే క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎక్స్పెన్సివా, లేకపోతే మామూలు పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు కూడా వెళ్ళొచ్చా? ఇది మీరు చెప్పిందే క్వశ్చనే మీకేమో చెప్తాను నేను. ఆన్సర్ ఏమి ఎక్స్పెన్సివ్ అంటే, ఇది ముదిరిన కొద్దీ ఎక్స్పెన్సివ్. ఎర్లీగా పట్టుకుంటే ఏమీ ఎక్స్పెన్సివ్ లేదు. ఒక లంపెక్టమీ, అది ఒక రోజు అడ్మిషన్, 3 ట్రీట్మెంట్, రేడియేషన్ అయిపోయాయి. ఇదే కనుక అది ఎర్లీ స్టేజ్, ముదిరే కొద్దీ. సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, 4th స్టేజ్కి వెళ్ళేటప్పటికి నీట్ కీమోథెరపీ ఫర్ 1 year, రేడియేషన్ ఫర్ 2 months, ఇమ్యూనో ఆ థెరపీ, అన్ని రకాల థెరపీలు. ఇది కాస్ట్ పెరిగిపోతుంది. ఈ కాస్ట్ పెరగకుండా ఉండాలంటే మీరు ముందే రండి. ఒకవేళ వచ్చినా కూడా మనకి లక్కీగా సబ్సిడైజ్ కేర్ ఉంది, గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తారు సబ్సిడైజ్ కేర్. So go to the correct place, find the correct doctor that works with you. So the cancer అనేది మనం చాలా అటెన్షన్ పే చేయాలి. ఈ క్యాన్సర్ అనే సబ్జెక్ట్ మీద మీరు చాలా జర్నల్స్కి మీరు ఎన్నో ఎస్ఏస్ సబ్మిట్ చేశారు, అలాగే రీసెర్చ్ పేపర్ సబ్మిట్ చేశారు, నెంబర్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ లెక్చర్స్ ఇచ్చుంటారు కదా, బుక్స్ కూడా తీసుకొచ్చారు కదా సార్ మీరు. సింపుల్గా సామాన్యుడికి అర్థమయ్యేటట్టుగా ఏమన్నా ఉందా సరే? ఉంటాయి. నువ్వు డాక్టర్లకు రాశాను నేను బుక్, ప్రజలకు కూడా ఉన్నాయి, అమెరికాలో ఉంది, దాన్ని ట్రాన్స్లేట్ చేసుకోవాలి ఇంగ్లీష్లో. మీరు రాశారు కదా సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ ఇంత బిజీలో కూడా అమెరికా నుంచి వచ్చి మా కోసం ఇవ్వటం అనేది చాలా ఆనందంగా ఉంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు మిమ్మల్ని అడ్వైజర్గా నియమించుకోవడం అనేది డెఫినెట్గా ఒక మంచి స్టెప్. ఇద్దరు ముఖ్యమంత్రులని 2 ప్రభుత్వాలను తప్పనిసరిగా అభినందించి తీరాలి. కేంద్ర ప్రభుత్వం కూడా తప్పనిసరిగా మీ సలహాలు పాటించాలి. ఈ భారతదేశంలో భవిష్యత్తులో క్యాన్సర్ పూర్తిగా తగ్గిపోవాలి, క్యాన్సర్ పెరగకుండా ఉండాలి అని కోరుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. థ్యాంక్ యూ.